క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఒక సంవత్సర కాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీ యొక్క మాటలు మీ పిల్లలకు అందించడానికి మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ సమయాన్ని దయచేసిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీతో దేవుని జ్ఞానాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక నిరంతరము, ఆమెన్. ప్రియులారా, సూత్రధారి మదిలో పాత్రధారి అనే ఒక చక్కటి అంశంతో సంవత్సర కాలం పాటు సువార్త పరిచర్య ఇక్కడ జరిగించిన విధానాన్ని బట్టి తమ్ముడు జయరాజు దేవుణ్ణి మహిమపరచాలనే సదుద్దేశంతో మీ అందరినీ ఆహ్వానించి ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మరింత అక్షయ ఆహారాన్ని పంచిపెట్టాలనే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన సంగతి. ప్రియులారా, మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఎందుకంటే మనం పుట్టింది దేవునిని మహిమపరచడానికి. ఈ సంగతి మీకు తెలియనిది కాదు. మనం మన కోసం పుట్టలేదు. మనం ఎవరి కోసం పుట్టాం? దేవుని కోసం పుట్టాం. ఆ సంగతి మనందరికీ తెలుసు. మనం మన కోసం పుట్టలేదన్న సంగతి మనందరికీ తెలుసు. సత్యం ఎరిగిన ప్రతి వారు ఒప్పుకొని తీరాలి. ఏమని? మనం మన కోసం పుట్టలేదు. మనం పుట్టింది సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కోసం అన్న సంగతిని. ప్రియులరా, సూత్రధారి అనగానే సమస్తానికి ఆధారభూతుడు, సమస్తాన్ని ప్రారంభించేవాడు, సమస్తాన్ని నిర్మించినవాడు, సమస్తాన్ని జరిగించేవాడు. అంటే క్రియేటర్, సృష్టికర్త, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఆయనే ఈ భూమిని నిర్మించాడు. ఈ భూమిని నిర్మించాలన్న కోరిక మనదా? చెప్పండి, మనదా? కాదు కదండి. భూమిని నిర్మించాలి అనే కోరిక ఆయనది. ఎలా నిర్మించాలి? గుండ్రంగా ఉండాలా? 4 పలకలుగా ఉండాలా? సూదిగా ఉండాలా? ఎలా ఉండాలి? మనకేం తెలుసు? సూత్రధారి ఎవరు? భూమి నిర్మాణానికి ఆయనే కదా. తర్వాత మానవ నిర్మాణం ఎలా చేయాలి? మనకేమైనా ఒక ఐడియా ఉందా? ఇలా ఉంటేనే మానవుడు అని మనం ఎప్పుడు తెలుసుకున్నామండి? ఎప్పుడు తెలుసుకున్నాం? మనం మానవుడిని చూసిన తర్వాత, మానవుడు ఇలా ఉంటాడని మనకు పరిచయం అయిన తర్వాత, అంతే కదా. మనకు అవేమీ తెలియనప్పుడు మరి మానవుడు ఇలాగే ఉండాలి అని డిజైన్ చేసింది ఎవరు? సూత్రధారి. మానవుడు అంటే ఇలాగే ఉండాలి, 2 కాళ్ళే ఉండాలని నిర్ణయించింది ఆయనే కదండి. గేదెకు పెట్టినట్టు 4 కాళ్ళు పెడితే మనం ఏమైనా అనగలమా? ఏం లేదు కదండి. ఆయన ఎలా డిజైన్ చేస్తే అలా ఉంటాం. మనం ఎలా ఉండాలన్న సంకల్పం ఆయనది, మనది కాదు. భూమి ఎలా ఉండాలి? నీది కాదు, ఆయనది. సూర్యుడు ఎలా ఉండాలి? నీది కాదు, ఆయనది. చంద్రుడు ఎలా ఉండాలి? మనది కాదు. నక్షత్రాలు ఎలా ఉండాలి? మనదేం కాదు. అంటే మన ఆలోచన ఎంత మాత్రం దేవుని సృష్టి వెనక లేదు. దేవుని కార్యక్రమాల వెనక మన ఆలోచనలు లేవు. ఇప్పటికీ దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని కార్యక్రమాలు అంటే అర్థం ఏంటి? దేవుడు జరిగించే కార్యక్రమాలు. దేవుడు జరిగించకుండా ఈ సృష్టిలో ఏది జరగదు. సముద్రాలు ఘోషించాలన్నా, సూర్యుడు ఉదయించాలన్నా, అస్తమించాలన్నా, చంద్రుడు రావాలన్నా, రాత్రి రావాలన్నా, పగలు రావాలన్నా, వర్షం కురవాలన్నా, భూమి పండాలన్నా,
ఈ ప్రకృతిలో ఏది జరగాలన్నా ఏం సంభవించాలన్నా ఎవరి ప్రమేయం ఉండాలి? ఖచ్చితంగా దేవుని ప్రమేయం ఉండాలి. కాబట్టే ఇవన్నీ ఎవరు జరిగించే కార్యాలని చెప్పక తప్పదు. దేవుడు జరిగించేటువంటి కార్యాలు. దేవుడు జరిగించని ఎడల ఈ కార్యాలు ఏవి కూడా ఖచ్చితంగా జరగవు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అంటే సమస్తానికి సూత్రధారి ఎవరు? దేవుడండి. మరి మనం ఎవరు అనంటే కేవలం పాత్రధారులం మాత్రమే. సమస్తానికి సూత్రధారి దేవుడైతే మనం పాత్రధారులం మాత్రమే. మనం ఎలా పాత్రధారులు అని మీరు ఆలోచన చేస్తే, ఒక విషయాన్ని ప్రారంభించిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనల మేరకు ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఉదాహరణకి తమ్ముడు జయరాజు ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ వార్షికోత్సవం ఎలా నిర్వహింపబడాలి, ఏ విధంగా జరగాలి, ప్రారంభం ఎలా ఉండాలి, ముగింపు ఎలా ఉండాలి, నిర్ణయాధికారం అంతా ఎవరిది? తమ్ముడిదే. అంటే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్న ఈ కార్యక్రమానికి సూత్రధారి ఎవరు? తమ్ముడే. ఆయన అంటే అతని హృదయంలో ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనలకు రూపకల్పన జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? అలాగే మీ గృహంలో మీరు ఏదైతే అనుకుంటారో అది మీ పిల్లలు చేయాలనుకుంటారు. అంటే మీరు ముందు డిజైన్ చేసేస్తారు ఒక ప్రాజెక్ట్, దాని ప్రకారంగా పిల్లలు ఫాలో అయిపోవాలి. ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక కథను సిద్ధం చేసుకుంటాడు. ఆ కథలో అతను ఎలాగైతే ఏ పాత్రలు ఎలా ప్రవర్తించాలని ముందుగా రాశాడో అతడు చెప్పినట్టు ఈ పాత్రధారులందరూ ఫాలో అయిపోవాలి. అంటే అతడు దర్శకత్వం జరిగించే అతడు నిర్దేశించిన విధంగా ఈ పాత్రధారులందరూ అతని నిర్దేశకత్వంలో ముందుకు సాగిపోవాలి. అలాగే సమస్తానికి సూత్రధారి అయినటువంటి దేవాది దేవుడు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలోనే ప్రకృతిని ఎలా కలిగించాడో, ఎలా నిర్మించాడో సమస్తాన్ని వ్రాసినటువంటి దేవుడు, వ్రాయించి మనకి ఇచ్చినటువంటి దేవుడు వాటికి నియమించిన కట్టడల గురించి చెప్పుకొస్తాడు. ఆ కట్టడలు ఏంటి? భూమి మీద వెలిగిచ్చుటకు అంటే అది కట్టడా కాదా? భూమి మీద వెలిగిచ్చుటకు అంటే కట్టడేనా? కట్టడే. నువ్వు ఇతర ఎక్కడెక్కడో ఏవేవో చోట్ల వెలిగివ్వడానికి కాదు, నువ్వు భూమి మీద వెలిగివ్వడానికి. అలాగే విత్తనములిచ్చు చెట్లు, అదొక కట్టడ. మీరు విత్తనాలు ఇవ్వాలి అనేది ఒక కట్టడ. ఏమండి? ఈ భూజంతువులు కానివ్వండి, ఆకాశ పక్షులు కానివ్వండి, అన్నిటికీ కొన్ని కట్టడలు నియమించి ఈ ప్రకృతిలో పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే అర్థమవుతుంది. నేటికి అదే కట్టడ ఉందంటారా? కట్టడలో ఏదైనా మార్పు వచ్చిందంటారా? ఏదైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రాలేదు. నేటికి అదే కట్టడ వాటి మధ్యలో మనకు కనబడుతుంది. మనం చూస్తున్నాం, ప్రకృతిని చూస్తున్నాం. ప్రకృతిలో నేటికి అదే విధి విధానాలు అమల్లో ఉన్నాయి. సమస్తము అదే విధి విధానాల ప్రకారంగా జరుగుతుంది. అంటే ఆయన ఏదైతే ప్రతిపాదించారో దాని ప్రకారంగానే అందరూ కంటిన్యూ అవుతున్నారు. ఆయన ప్రతిపాదనలకు భిన్నంగా ఈ ప్రకృతిలో ఏది జరగటానికి వీలు లేదు. ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి సమస్త కార్యాలు కూడా ఆయన ప్రతిపాదించిన విధంగానే జరగాలి. ఇది దేవుని యొక్క కట్టడ. అందుకే ఆయనే సమస్తానికి సూత్రధారి. రైట్? అసలు ఇవన్నీ ఎందుకు ప్రతిపాదించాడు? ఈ కట్టడలు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి కట్టడలు, విధి విధానాలన్నీ కూడా ఎందుకు ప్రతిపాదన చేశాడు? ఎవరి కోసం చేశాడు అంటే మనందరికీ తెలియనిది కాదు. 6వ దినమున చేసినటువంటి నరుని కోసం అన్న సంగతి. అంటే మన కోసం చేశారు ఆయన. మనం లేకపోతే ఇదంతా వ్యర్థమే. మనం ఉన్నాం కాబట్టే ఇదంతా ఉంది. ఈ ప్రకృతి అంతా ఉంది అంటే మనల్ని బట్టి ఉంది. మనల్ని బట్టే సమస్తాన్ని కలిగించాడు దేవుడు. మనమే లేకపోతే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కదా. ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయనకు అవసరం లేదు. మన కొరకు, మన జీవితకాలం కొరకు, ఈ జీవితకాలంలో మనం చేయవలసిన కార్యక్రమముల కొరకు సమస్తాన్ని నియమించి మన పాత్రలు ఎలా ఉండాలో, ఈ భూమి మీద మానవ జీవన విధానం ఎలా ఉండాలో దేవుడు ముందుగానే డిజైన్ చేసుకున్నాడండి. ఇది డిజైన్ చేసుకోలేదని చాలామంది అనుకుంటారు. చాలామంది ఏమంటారు తెలుసా? పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఎవరైనా పిల్లలు చెడిపోయారు అనుకోండి, ఇమ్మీడియట్గా మీ నోట్లోంచి వచ్చి మాట ఏంటో తెలుసా? మీ దగ్గరకు వచ్చి మీ అబ్బాయి పరిస్థితి బాగాలేదమ్మా, మీ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, ఎలా అయిపోయాడేంటి, ఎంత చండాలంగా తయారయ్యాడేంటి, అసలు మీరేంటి, మీ జీవితాలు ఏంటి, మీ అబ్బాయి బ్రతికేంటి ఇలాగుంది అని అనగానే వెంటనే మీరు ఏమంటారు తెలుసా? పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ తలరాతను కనగలమండి అంటారు. అవునా కదా? అంతే కదా? పిల్లల్ని అయితే కనగలం కానీ వాళ్ళ తలరాతను కనలేం కదా. మేము పిల్లల్ని కన్నాం.
పిల్లల్ని కని వాళ్ళు మంచిగా ఉండాలని అనుకున్నాం, కానీ వాళ్ళు ఎలా అయిపోతారని మాకు తెలీదు, వాళ్ళు అలా అయిపోవాలని మాత్రం మేము పిల్లల్ని కనలేదు అంటారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పిల్లల్ని అయితే కనగలం, కానీ వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ జీవితం ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా నడుచుకోవాలో, వాళ్ళ బ్రతుకు ఎలా ఉండాలో ఇదంతా మేమేమీ అనుకుని కనలేదని చెప్పకనే చెబుతున్నాం. అంతే కదా, మన ఉద్దేశాల్లో ఏమని చెప్తున్నాం ఇప్పుడు? ఏదో పిల్లల్ని కనీసం అంతే తప్ప వాళ్ళు ఇలా ఉండాలి అనే ఉద్దేశాలు మాకేమీ లేవు. ఇంకా లోతుగా ఆలోచిస్తేనండి అసలు పిల్లల్ని కనాలి అనే కాన్సెప్టే ఉండదు. అంతే కదండి. భార్యాభర్తలు తమ సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఏ సమయంలో అండం ఫలదీకరణం చెందిందో ఏ తల్లిదండ్రులకు తెలుసండి? ఎవ్వరికీ తెలియదండి. పలానా రోజు పలానా టైంకి మేము ఇరువురుము ఏకమైనప్పుడు మా సంసార ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు ఈ విధంగా ఈ బిడ్డ గర్భంలో పడ్డాడు లేదా గర్భంలో పడింది అని చెప్పగలిగే స్థాయిలో ఈరోజు ఏ తల్లిదండ్రులైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. అంటే ఎవ్వరికీ తెలియదండి. ఏదో గర్భం దాల్చాము అన్న సంగతి తెలిసాక పిల్లల మీద వ్యామోహం, పిల్లల మీద ఆసక్తి కలుగుతాయి, కానీ అంతకుముందు ఈ విషయాల మీద మీకేం కాన్సన్ట్రేషన్ లేదు కదా. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. మానవుని ఆలోచన ఎలా ఉంటే దేవుని ఆలోచన మాత్రం అలా లేదండి. దేవుడు పిల్లల్ని కన్నాడు, వాళ్ళ తలరాతను కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడ నిర్ణయించి బలవంత పెట్టకుండా స్వతంత్రాన్ని ఇచ్చాడు. పిల్లల్ని కన్నాడు, వాళ్ళ తలరాతను నిర్ణయించుకున్నాడు, వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే కనడం వెనక వాళ్ళు ఎలా బ్రతకాలో నిర్ణయం కూడా ఆయనదే. ఆయన నిర్ణయం ఉంది. మన బ్రతుకు ఎలా ఉండాలో కూడా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అంటే మన పాత్రలు ఏ విధంగా ఉండాలో ఆయన ముందే కోరుకున్నాడు. ఈ విధమైన జీవితం మా పిల్లల్లో ఉండాలి, ఈ విధమైన జీవన విధానం, ఈ విధమైన నడవడిక, ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైన ప్రవర్తన, ఈ విధమైన తీరుతెన్నులు నా పిల్లల బ్రతుకులో ఉండాలి అన్న నిర్ణయం మీ అమ్మా నాన్నలు నిన్ను కన్నప్పుడు జరగలేదు, కానీ ఆ పరలోకపు తండ్రి నిన్ను కన్నప్పుడు మాత్రం జరిగింది. దీన్ని నువ్వు ఒప్పుకుందేరాలి చచ్చినట్టు. మీ తల్లిదండ్రులు నిన్ను కన్నప్పుడు మాత్రం ఈ నిర్ణయం జరగల, కానీ పరలోకపు తండ్రి నిన్ను కన్నప్పుడు మాత్రం ఈ నిర్ణయం జరిగింది ఖచ్చితం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ నిర్ణయం జరిగింది కాబట్టే ఈరోజు నువ్వుగా నేనుగా ఇక్కడ ఈ ఆకారంతో కనబడుతున్నాం, కానీ లేకపోతే మనకి ఇక్కడ ఆకారాలు లేవన్న సత్యం మనకు తెలియనిదా? మనకు తెలిసిందే కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఆ పరలోకపు సూత్రధారి, సమస్తాన్ని కలిగించినటువంటి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద మానవ జీవితం ఈ విధంగా ఉండాలి అంటే వీరి నడవడిక ఈ విధంగా ఉండాలి, వీళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉండాలి, తండ్రిగా నన్ను గౌరవిస్తూ నా బాటలో నేను చూపిన మార్గంలో నా పిల్లలు నడవాలి, వాళ్ళు ఎల్లప్పుడూ నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ నాకు నచ్చినట్టు ఉండాలి, ఇలా కోరుకున్నాడండి పరలోకపు తండ్రి. అలా కోరుకుని ఆయన చిత్తమును నెరవేర్చుటకే మిమ్మల్ని చేశాను అని ఖచ్చితంగా చెబుతూ ఈ భూమి మీద మానవునికి అధికారాన్ని ఇచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చి, ఆ స్వతంత్రాన్ని అధికారాన్ని ఇస్తూనే నా కొరకు బ్రతకాలి, నా ఇష్టాన్ని నెరవేర్చాలి, నా మార్గాలలో నడవాలని కొన్ని కట్టడలు కూడా ఇచ్చేశాడు. ఆ కట్టడలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 66 పుస్తకాల్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం రంగరించి ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే ఈ రాత్రంతా 66 పుస్తకాలు చదవడం కుదరదు కదా. ఆ మాటలన్నిటినీ రంగరించి ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడటమే పాత్రధారి యొక్క ప్రధానమైన విధి. ఆ సూత్రధారి ఏదైతే మనకు నిర్దేశించారో ఆ నిర్దేశకత్వంలో ఆయన కొరకు ప్రత్యేకపరచబడటమే ఆయన యొక్క ప్రధానమైన విధి. ప్రత్యేకపరచబడటం, ప్రత్యేకంగా ఉండడం. బైబిల్ అంతా మీరు చదవగలిగితే నా కొరకు అనే పదం ఎక్కువగా మనకి సాక్షాత్కరిస్తుంది. నా కొరకు, నా పిల్లలందరూ ఎవరి కొరకు? నా కొరకు. నా కొరకు అంటే మనల్ని అందరినీ ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఏర్పరచబడిన వారు చదువుకుంటాం కదా మనం. ఏర్పరచబడిన వారు ఎవరి కోసం ఏర్పరచబడినవారు? దేవుని కొరకు. ప్రత్యేకపరచబడినవాడు అంటే ఆయన కొరకు. ఇందులో మొత్తాన్ని మీకు చూపించుకుంటూ వెళితే చాలా విషయం ఉంది కాబట్టి ఒక అమూల్యమైన సందర్భాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథంలో
వ్రాయబడినటువంటి ఒక అమూల్యమైన సందర్భం. మీరు ఎప్పుడు ఆలోచించని ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈ సాయంకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ చూడాలి. మొన్న ఆదివారం మండపేటలో చెప్పాను, చాలామంది వచ్చిన వాళ్ళు వినే ఉంటారు. దేవుని మాటలు మనకు దొరకటం అనేది నిజంగా మన అదృష్టం. ఏం మాట్లాడతాడా, మీరు ఎప్పుడు వాక్యానికి వెళ్ళినా సత్యాన్ని వెతికే వాళ్ళకి చెప్తున్నాను, సత్యం కోసం ఆరాటపడే వాళ్ళకి చెప్తున్నాను. ప్రతి చోట సత్యం లేదు కదా, అన్ని చోట్ల సత్యం ప్రకటింపబడట్లేదు కదా, ఈ సంగతి మీకు తెలుసు. సత్యం కోసం మాత్రం వెతికే వారికి, సత్యం కోసం ఆరాటపడే వారికి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎక్కడ వాక్యం వినటానికి వెళ్ళినా, సత్యం వినటానికి వెళ్ళినా అక్కడ మీరు ముందే డిసైడ్ అయిపోవాల్సింది ఏంటో తెలుసా? వెళ్ళే ముందే, ఇంట్లో గడప దాటే ముందే మీరు డిసైడ్ అయిపోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఈరోజు దేవుని మాటలు వినటానికి వెళుతున్నాను, ప్రభువు నాతో ఏం మాట్లాడతాడో అనే ఆలోచనతోనే రావాలి. అర్థమవుతుందా? నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని మాటలు వినటానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? నా పక్కోడితో మాట్లాడతాడని వెళ్తున్నానా? నా ఎదురున్న వాళ్ళతో మాట్లాడతాడని వెళ్తున్నానా? కాదు కదా, నాతో ఏం మాట్లాడతాడో అనే వెళ్తున్నాను. ఇంటి దగ్గర మనం చేసుకునే ప్రార్థనలు కూడా అదే ప్రార్థనతో మనం కాలు బయట పెట్టాలి. ఏమనంటే, తండ్రి నేను నీ మాటలు వినటానికి బయటికి వెళ్తున్నాను తండ్రి, నువ్వు నీ మాటలు వినటానికి అక్షయమైన ఆహారాన్ని భుజించడానికి నేను వెళ్తున్నాను తండ్రి, నాతో మాట్లాడు, నాతోనే మాట్లాడు. ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడితే నా ఆత్మీయ జీవితం బాగుంటుంది, నా ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతుంది, నా విశ్వాస జీవితం బలపడుతుంది. కాబట్టి నాతోనే మాట్లాడాలి ఆయన. ఆ మాటలు నా హృదయాన్ని తాకాలి, అది జరగాలి అనే ఉద్దేశంతోనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి తప్ప వేరే దౌర్భాగ్యపు ఉద్దేశాలతో వెళ్ళకూడదు. కానీ మీరందరూ ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి, ఇదే ఉద్దేశాలతో మనం వెళ్తామండి వాక్యం వినడానికి? ఇదే ఉద్దేశాలతో వెళ్తామా? ఎవరికో మనం సమాధానం చెప్పుకోవద్దు, మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకుందాం. ఇదే ఉద్దేశంతో మీరు బైబిల్ తెరిచి వాక్యానికి వచ్చి కూర్చుంటారా? దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, దేవుడు మాట్లాడటం అంటే అర్థం ఏంటి? వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యం వినబడుతుందంటే ఎవరు నీతో మాట్లాడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వాక్యం వినబడుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. అసలు ఏం మాట్లాడతాడో ఆ పరలోకపు తండ్రి ఈరోజు నాతో, నాకేం చెప్పబోతున్నాడు ఆయన, నేనేం నేర్చుకోబోతున్నానో, ఈ ప్రధానమైన ఉద్దేశంతో మనం దేవుని వాక్యానికి వెళుతున్నామా అంటే, చాలామంది ఉద్దేశంతో దేవుని వాక్యానికి వచ్చేవాళ్ళు ఉండరు ప్రియులారా. వాళ్ళు ఏవేవో వ్యర్థమైన ఆలోచనలతో, ఏవేవో వ్యర్థమైన ఉద్దేశాలతో, ఏవేవో శరీర సంబంధమైన ఆలోచనలతో, ఏవేవో లోక సంబంధమైన ఉద్దేశాలతో ఇలాంటి సభలకు హాజరయ్యేవాళ్ళు, వాక్యానికి హాజరయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు తప్ప, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే భావాలు చాలామందికి లేకపోవటం వలననే ఈరోజు దేవుని మాట ఇది నా కోసం అన్న స్వీకరణ లేకుండా పోయింది. ఈ మాటలు నా కోసమే, ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఈ మాటలు నన్నే తాకాయి, నా హృదయాన్నే తాకాయి, నేను ఆత్మీయంగా బలపడాలని ఆ పరలోకపు తండ్రి నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నాడు. ఈ భావాలు లేకపోవటం వల్ల ఈరోజు అభివృద్ధి నశించిపోయింది క్రైస్తవ్యంలో. ఆత్మీయంగా బలపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, సాతాను చేతిలో బలపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దేవుని పేరు చెప్పుకుంటూ ఈరోజు సాతాను చేతిలో బలపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. కారణం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు నేను వింటున్నానన్న ఒకే ఒక భావన ఈరోజు క్రైస్తవ్యంలో లేకపోవడమే దానికి ప్రధానమైన కారణం. మీరు గమనించాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ వాక్యం విషయంలో జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, దేవుడు మీతో ఎంత స్పష్టంగా సూటిగా తన వాక్యం ద్వారా మాట్లాడతారో. అందుకే వాక్యాన్ని ధ్యానించండి. నీ కట్టడలు అవి నాకు న్యాయ విధులు, అవి నాకు నిరంతరము బోధిస్తూ ఉండగా నా జీవితం, నా ఆలోచనలు, నా సమస్తము మార్పు చెందుతుంది అని భక్తులు ఎన్నెన్నో మాటలు మాట్లాడారంటే కారణం, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. అంటే నీ వాక్యం నువ్వు నాతో మాట్లాడడాన్ని బట్టే నా నడక, నా పడక ఇవన్నీ జరుగుతున్నాయి అనే భావాలు భక్తుల చరిత్రలో, భక్తుల జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఆయన సూత్రధారి కనుక ఈ భూమి మీద 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు ఒక పాత్ర పోషించి వెళ్ళిపోతావు నువ్వు. ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఒక పాత్ర పోషించి వెళ్ళిపోతావు నువ్వు. ఈ 60-70 ఏళ్ళు నువ్వు పోషించే పాత్ర ఆ సూత్రధారి మదిలో ఆయనకిష్టమైనదిగా ఉండాల్సినది ఖచ్చితంగా. లేదు ఆయనకు భిన్నంగా ఉంటానన్నా ఉండొచ్చు, ఎందుకంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అవసరం కాబట్టి. నేను లేదా నువ్వు నీ బిడ్డకు ఒక 10 రూపాయలు ఇచ్చావు అనుకుందాం.
ఆ 10 రూపాయలతో పాటు ఆ బిడ్డకి ఏమి ఇచ్చావు తెలుసా? స్వతంత్రాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చావు. ఆ 10 రూపాయలతో పాటు ఏమి ఇచ్చావు? స్వతంత్రాన్ని ఇచ్చావు, స్వేచ్ఛనిచ్చావు. ఈ 10 రూపాయల కాగితం పట్టుకుని బయటికి వెళ్ళినటువంటి నీ బిడ్డ, అతడు స్వతంత్రుడిగా వెళుతున్నాడా, బలహీనుడిగా, బానిసగా వెళుతున్నాడా, బంధింపబడిన వాడిగా వెళుతున్నాడా? స్వతంత్రుడిగా వెళుతున్నాడు. ఈ 10 రూపాయలతో అతడు ఏదైనా చేయొచ్చు. మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. కానీ నువ్వు ఇచ్చింది మాత్రం చెడుకి వాడమని కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చింది చెడుకి వాడమని కాదు. నువ్వు ఇచ్చింది మాత్రం ఏ ఉద్దేశంతో ఇచ్చావు? మంచికి వాడమని ఇచ్చావు. అవసరం అనుకుంటే ఇతడు చెడుకి వాడడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది చెబుతున్నాను నేను మీకు. సూత్రధారి మధ్యలో నా పాత్రధారి, ఒక పాత్రధారి ఇలా ఉండాలన్న భావాలు మాత్రమే ఉన్నాయి. కానీ అందరూ అలా ఉన్నారా అని నువ్వు ప్రశ్నిస్తే స్వేచ్ఛ ఉంది, అక్కడ స్వతంత్రం ఉంది, దాన్ని అలా వాడుకుంటున్నారు. మరి మనం ఏం చేయగలం? కానీ వాస్తవానికి ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవే మన బ్రతుకులో నడవాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన చిత్తానుసారంగా మనం ఉండాలని, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలని. భక్తుడు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటాడు. అసలు వండర్ఫుల్ వర్డ్ అండి అది. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటే నీకంటూ ఒక ఒపీనియన్ ఉంది ప్రభువా, నీకంటూ ఒక ఆలోచన ఉంది, నీకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నేను నడవాలి. నువ్వే సూత్రధారివి కనుక నా పాత్ర ఎలా ఉండాలన్నది నీ ఆలోచనల ప్రకారంగా, అంటే దేవుని మాటల ప్రకారంగా, దేవుని వాక్యం ప్రకారంగా నేను ముందుకు కొనసాగాలి. అది నీ మధ్యలో ఉన్న ఆలోచన. దాని ప్రకారంగా నడవడం నాకు నేర్పించమని భక్తుడు అంటున్నాడు. మనం అలా అనం, మనకు నచ్చినట్టు నడుస్తూ పోతాం. నువ్వే ఇలా ఫిక్స్ అయిపోని దేవుడికి చెప్తాం, అంతే కదా. ఈరోజు మానవ జీవితాలు అలాగే ఉన్నాయి. వీళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతూ దీన్ని నువ్వే అడ్జస్ట్ అయిపో, దీనికి నువ్వే అడ్జస్ట్ అయిపో, దీనికి నువ్వే ఫిక్స్ అయిపో, ఇలాగే నేను నడవాలన్నట్టు నువ్వు డిసైడ్ అయిపో. ఇంకేముంది? ఇంకేం లేదు. ఇద్దరు ఒకటైపోయాం. లాలుచి అలా సెట్ అయిపోదాం ఈసారికి. ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు తన కొరకు ప్రత్యేకంగా ఉండాలని, తన మార్గాల్లో నడవాలని మనిషిని ఎంతగా కోరుతున్నాడో ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము. సంఖ్యాకాండం 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. అందరూ దయచేసి బైబిల్ ఓపెన్ చేసి సంఖ్యాకాండం 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడిందో. మరియు దేవుడు మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము. ఇశ్రాయేలీలు అంటే దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల అన్నాడు. తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల. ఇశ్రాయేలీల్లో ఒక మొక్కుబడులు అనేవి ఎక్కువగా ఉండేవి. ఇదంతా పాత నిబంధన, ఏమండి, ఛాయ. క్రొత్త నిబంధన నిజస్వరూపం, రైట్. ఈ పాత నిబంధన కాలంలో మొక్కుబడులు అనేవి ఉండేవి. ఇప్పటికీ కూడా ఆ నిబంధనలోనే మగ్గిపోతూ ముసుగేసేసుకుని ఇంకా కొత్త నిబంధనకు అడుగు పెట్టని మనవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ దేవుడికి ఏం చేస్తారు? మొక్కుబళ్ళు మొక్కుతూ ఉంటారు. నిజం, మీ అందరికీ తెలుసు. అందులో మనోళ్ళు కూడా ఇది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏది? చుండ్రు, చుండ్రు, పేలు మనం కూడా ఇస్తాం. ఈ మనోళ్ళు కూడా 3 కత్తెరలట. గుండుకి ఇష్టం లేక తల్లికి 3 కత్తెరలు ఇస్తాను ప్రభు, గుండు కొట్టించుకో, మీ ఆయన భయపడి పారిపోతాడని. తల ఉంటేనే చూడలేకపోతున్నారు, మళ్ళీ మొత్తానికి తీసేస్తే హడలు ఎత్తిపోతారు అని 3 వేసుకుంటాను ప్రభా, 3 కత్తెరలు. ఏమండి, ఇదంతా మనవాళ్ళు చేస్తున్నది. గౌరీపట్నం కొండకెళ్ళి, లేకపోతే గుంటూరు దగ్గర ఏదో ఉంది కదా, గుంటూరు దగ్గర ఏంటది, కాకాని, పెద్ద కాకాని, చిన్న కాకాని, గుణదల, సారీ, గుంటూరు దగ్గర ఉన్నది గుణదల, కాకాని కాదు. ఈ గుణదల కొండకెళ్ళి అక్కడ కూడా తలనీలాలు సమర్పించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మొక్కుబడులు ఇవి ఇశ్రాయేలీల్లో ఉండేవండి పూర్వకాలంలో. ఆ ఇశ్రాయేలీలకు ఉన్న మొక్కుబడులు ఏంటంటే, నేను
10 రోజుల పాటు దేవుని కోసం నాజీరైపోతాను, లేదా నెల రోజుల పాటు దేవునికి నాజీరైపోతాను, 7 రోజుల పాటు దేవునికి నాజీరైపోతాను అని వాళ్ళు మొక్కుకునేవారు. మరికొందరు నేను జీవితకాలం అంతా దేవునికి నాజీరు. ఇంతకీ నాజీర్ అంటే ఏంటి? పుట్నోట్లో రాశాడు చూడండి. నాజీరు అంటే ఏంటో పుట్నోట్లో రాశాడు చూడండి. ఏంటట? ప్రత్యేకముగా ఉండుటకు. అంటే నాజీరు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడినవాడు అని అర్థం. చూడండి, ఈ మాట అసలు ఇలా ప్రత్యేకింపబడాలన్న ఆలోచన ఎవరిది? ఇశ్రాయేలీయులదా దేవుడిదా? మీరు చెప్పాలి. ఇశ్రాయేలీయులదా దేవుడిదా? దేవుడిది, ఇశ్రాయేలీయులది కాదు. మోషేను పిలిచి ఆయనే చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే కానీ స్త్రీయే కానీ. ఈ భేదం లేదు చూసారా? నాజీర్ అవటానికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఇద్దరూ కావాలంటున్నాడు. పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవునికి నాజీరొగుటకు అంటే ప్రత్యేకముగా ఉండుటకు, అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడుటకు. నాజీరు అనగానే ఇది ఎంత ఉన్నతమైన పదం, మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ప్రత్యేకింపబడుటకు. ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల, ఇందులో దినాల నియామకం అనేది మనుషులకు వదిలేశాడండి. ఇక్కడ దినాల నియామకం అనేది దేవుడు నియమించలేదు, వాళ్ళకే వదిలేశాడు. నువ్వు 7 రోజులు ఉంటావా? 7 రోజులు అనుకో. 10 రోజులా? 10 రోజులు అనుకో. నెల అనుకో. సంవత్సరం అనుకో, మొక్కుకో. లేదా జీవితకాలమా? జీవితకాలమైనా నీ ఇష్టం. అంటే అపరిపూర్ణమైన జ్ఞానంలో కొత్త నిబంధన అనేది పరిపూర్ణం, పాత నిబంధన అపరిపూర్ణం. ఈ అపరిపూర్ణమైన జ్ఞానంలో ఛాయారూపకంగా దేవుడు వ్రాయించినటువంటి జ్ఞానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపించక మానదండి. ఏదో చెప్పబోతున్నాడు దేవుడు. ఆయన యొక్క ఆలోచన ఏదో ఉంది దీని వెనక, ఆయన యొక్క ప్రణాళిక ఏదో ఉంది దీని వెనక. పురుషుడే కానీ స్త్రీయే కానీ ఏ భేదం లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరిలో ఎవరైనా దేవునికి ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటే, నాజీరు చేయబడితే, ఆ నాజీరు చేయబడిన వారికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ నాజీరు చేయబడిన కాలమంతా కూడా నా కట్టడల ప్రకారం మీరు భూమి మీద నడుచుకోవాలి, నా కోసం మీరు ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఏదో ఒక భక్తి భావాన్ని వాళ్ళకి నేర్పించడానికి మీరు మొక్కుకుంటే ఎలాంటి మొక్కులు మొక్కుకుంటారు నాయన అని చెప్పాడు. మనం ఎలాంటి మొక్కులు ఉన్నాయా? ఎలాంటి మొక్కులు ఉంటాయా? కోడి గుడ్డెడతాం, లేకపోతే చిక్కుడు కాయ పెడతాం, ఇవేవే లేకపోతే గుప్పిడి బియ్యం ఇస్తాం. అప్పుడెప్పుడో ఒక ఆవిడ చెప్పింది, మేము దేవుడికి ఒక బస్తా బియ్యం మొక్కున్నామండి అంది. ఎక్కడి నుంచి తెచ్చావు? మొక్కున్నవే దేవుడి దగ్గర నుంచే కదా తెచ్చావు. బస్తా బియ్యం ఎక్కడి నుంచి తెచ్చావు? మొక్కున్నవే. నువ్వు సొంతంగా తయారు చేసి తెచ్చావా? భూమిలోనేవా? భూమిలోనివే. భూమిలో ఎవరు పెట్టారు మరి అవి? దేవుడే. అంతేనా? బస్తా బియ్యం మొక్కేసుకుందట. సంవత్సరం అంతా నువ్వు బస్తాయే తింటావా? ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంకెక్కువ తింటావు. కానీ దేవుడికి మాత్రం ఎంతట? బస్తా బియ్యం మొక్కుకుందట. బస్తా బియ్యం మొక్కుకోవడం ఏంటి? మరి నువ్వెవరికి మొక్కుకున్నావో? నువ్వెవరికి మొక్కబడ్డావు? నేను వేరే ఆయనకి మొక్కుకున్నానండి, సాతాను గారికి. దేవుడికి మాత్రం బస్తా బియ్యం అండి, నేను మాత్రం సాతానికంటే. మొక్కుబడి అనగానే మీరు ఇంకోటో కాదు. కానీ మొదట నాయన నా కోసం ప్రత్యేకంగా ఉంటానని మొక్కుకోండి. ఇది నేర్పిస్తున్నాడండి వాళ్ళకి. ఇశ్రాయేలీలకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఆ నేర్పించే క్రమంలో మీరు మొక్కుకుంటే కనుక నా కోసం ప్రత్యేకంగా ఉండే ఆ మొక్కుబడి మొక్కుకోండి. ఎన్ని దినాలో మీ ఇష్టం, చూజ్ చేసుకోండి. వారం రోజులు ఉంటారా? 10 రోజులు ఉంటారా? నెల ఉంటారా? సంవత్సరం ఉంటారా? జీవితకాలం అంతా ఉండగలరా? అలాంటి మొక్కు ఏదైనా ఉంటే మొక్కేసుకోండి. అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూసారండి. పిల్లల్ని తన మార్గంలో నడిపించుకోవటానికి, పిల్లలు తన సూత్రధారి పాత్రకు అనుగుణంగా, ఆయన మదిలో ఉన్న పాత్రకు అనుగుణంగా వీళ్ళ బ్రతుకుండాలన్న ఆలోచనతో మీరు ఇలాంటి మొక్కులు మొక్కుకోవచ్చు కదా. కాబట్టి మోషేను విట్రా నాయన అని మోషేను పిలిచి, మోషేను వెళ్ళు ఇశ్రాయేలీలకి ఈ విషయాన్ని చెప్పు. అదేంటంటే వారు నా కోసం ప్రత్యేకంగా ఉండాలి, అలాంటి మొక్కుబడి
వాళ్ళకి చెప్పు అన్నాడు. అసలు చాలా విచిత్రంగా ఉంటుంది ప్రియులారా ఈ సందర్భం చదువుతుంటే. దేవుడు ఆలోచనలు ఏంటి, ఎలా సాగుతున్నాయేంటి అనిపిస్తుంది. కానీ దాని వెనకున్న పరమార్థం అర్థమైతే నిజంగా మన ఆనందానికి అవధులు ఉండవండి. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, మనల్ని దగ్గరికి తీసుకోవాలని ఆయన తపన ఎంత గొప్పదా అని మనకు అనిపిస్తుంది ప్రియులారా. ఎంత గొప్పదా. ఒక మనిషిని ఈ పంచభూతాల్లో నేనెంత నువ్వెంత, చిన్న జీవితాలు, నలుసులాంటి జీవితాలు మనవి. నలుసులాంటి జీవితాల మీద పరలోకపు తండ్రి కాన్సన్ట్రేషన్ చేసి ఈ నలుసే నాకు కావాలి, నా గుండెలకు హత్తుకోవాలి అన్నంత ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడంటే భక్తుడు అన్న మాట జ్ఞాపకం రాక మానదు. ఏమంటాడో తెలుసా? దేవా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నిజమే కదా, ఏ పాటివాడండి? మనం ఏ పాటి వాళ్ళమండి? మనల్ని దేవుడు దర్శించటానికి, మన గురించి దేవుడు ఆలోచించటానికి, మనల్ని దేవుడు పట్టించుకోవటానికి, మనకంటూ ఈ భూమి మీద ఒక బ్రతుకునివ్వటానికి, మన కోసం ఆయనే ఆలోచనలో పడటానికి ఎంతంటే అసలు మన జీవితాలు అయిపాటివి, మన బ్రతుకే పాటిది. పంచభూతాల మధ్యలో పావలాక పనికిరాని జీవితాలు మనవే. అలాంటి జీవితాలు కలిగిన మనల్ని దేవుడు ఇంత కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఆయన ప్రేమ వర్ణనాతీతం అండి. నిజంగా ఆయన ప్రేమ అద్భుతం అండి. ఆలోచించిన వాడు దేవునికి దూరంగా ఉండలేడు ప్రియులారా. ఆయన మాటలకు దూరంగా ఉండలేడు. ఇప్పుడు ఆయన మాటలు నాతో నీతో కూడా మాట్లాడుతున్నాయి. మీరు అనుకోవచ్చు, వాక్యం ప్రకటిస్తున్న వాడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా? వాక్యం ప్రకటిస్తున్నాడు ఏమన్నా పరలోకం నుంచి ఊడిపడ్డా? మీలాంటి మానవుడే కదా. దేవుని సేవకుడైనా మీలాంటి మానవుడే కదా. అంటే దేవుని సేవకుడికి, దేవుని విశ్వాసికి, ఇద్దరికి కూడా ఆ మాటలు అవసరమే కదా. ప్రకటించే నాకు, వినే మీకు కూడా దేవుడి మాటలు మనందరి హృదయాలలోనికి వెళుతున్నాయి. ప్రకటించే నాతోనూ ఆయన వాక్యం మాట్లాడుతుంది, వినే మీతోనూ ఆయన వాక్యం మాట్లాడుతుంది. మనందరినీ, ఉభయుల్ని ఆలోచింపజేసేదే దేవుని వాక్యం. మన ఉభయుల్ని ఆలోచింపజేసేదే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఇలాంటి మొక్కుబళ్ళు మొక్కుకోమని చెప్పిన ఆయన ఆ మొక్కుకున్న కాలంలో వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పు. ఇక్కడి నుంచే నాజీరవడం, దేవుని కోసం నాజీరవడం అనేది ప్రారంభమైందండి. ఇశ్రాయేలీలకు అలవాటు చేశాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. ఆ కాలమున దాను వంశస్థుడు జొర్యా పట్టణస్థుడునైన మనోహాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. అతని తల మీద ఏం వేయకూడదు? మంగళ కత్తి వేయకూడదు. అంటే తల వెంట్రుకలు పెంచాలి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను ఇప్పుడు మీకు. ఆ కింద ఏమంటున్నాడు తెలుసా? ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, మూల భాషలో వ్రతము అన్నాడండి. వ్రతం. మనం కూడా హైందవ సోదరుల మధ్యలో ఈ మాట వింటూ ఉంటాం. వ్రతం ఏం చేస్తున్నారండి అంటే, వ్రతం అండి ఈరోజు అంటారు. వ్రతం అంటే రోజులకు కాదండి అంటే రోజులకు కాదు. ఈరోజు ప్రత్యేకత అంతా కూడా తిండిలో ప్రత్యేకత, వస్త్రాల విషయంలో ప్రత్యేకత, నడవడిక విషయంలో ప్రత్యేకత, అన్నింట్లో ప్రత్యేకత. ఏమండి, అన్ని విషయాల్లో కూడా ఏముంటుంది? వాళ్ళకి ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈరోజు వ్రతం అండి, ఈరోజు వ్రతంలో ఉన్నామండి, వ్రతం చేసుకుంటున్నాం, ఈరోజు వ్రతం చేసుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. ఏమండి, ఇక్కడ నాజీరు అనగానే ప్రత్యేకంగా ఉండటం. వ్రతము అన్నా కూడా అర్థం ఏంటి? ప్రత్యేకంగా ఉండటం. అంటే ఇది వ్రతకాలము అంటే ప్రత్యేకంగా ఉండే కాలం. ఎవరి కోసం ప్రత్యేకంగా ఉండే కాలం? దేవుని కోసం ప్రత్యేకంగా ఉండే కాలం. ఈ ప్రత్యేకంగా ఉండే కాలంలో ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నా కోసం ప్రత్యేకం అన్నాడు. అంటే దేవుడే ఏర్పరచుకున్నాడు ఈ పాత్రధారిని. సూత్రధారి ఎవరు ఈ పాత్రధారికి? దేవుడు. ఇక్కడ పాత్రధారి ఎవరు? సంసోను. సంసోను బతుకు ఎలాగ ఉండాలో ముందే దేవుడు ఒక ఊహ, దేవుడికి ఒక ఆలోచన ఉందండి. దాని ప్రకారంగా సంసోను నడవచ్చు, నడవకపోవచ్చు. అలాగే నీకు కూడా, నీ బ్రతుకు విషయంలో కూడా పుల్లమ్మను పుట్టించిన, ఎల్లమ్మను పుట్టించిన, వెంకమ్మను పుట్టించిన, అప్పారావును పుట్టించిన, సుబ్బారావును పుట్టించిన, నిన్ను పుట్టించిన, నన్ను పుట్టించిన, ఎవరిని పుట్టించిన, అందరి పుట్టుక వెనక ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. దాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, అది నీ ఇష్టం. దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించవచ్చు, ప్రవర్తించకపోవచ్చు. దాని ప్రతిఫలాన్ని తర్వాత అనుభవిస్తావు అనుకో, ఆ తర్వాత విషయం. కాకపోతే నీ పాత్ర విషయంలో ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది.
నువ్వు ఎలా ఉండాలనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంది, నీకే ఒక క్లారిటీ తగలలేదు. మనకే ఒక క్లారిటీ లేదు, ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు సంసోను విషయంలో దేవుడికి ఒక క్లారిటీ ఉందా లేదా? ఉంది కదా. ఇలా ఉండాలి సంసోను, నా కోసం ప్రత్యేకపరచబడినవాడు, నాజీరు. అదొక వ్రతం, జీవితకాలపు వ్రతం. ఈ జీవితం అంతా కూడా నా కోసం ప్రత్యేకింపబడినవాడు, నా కొరకే బ్రతకాల్సిన వాడు. అందుకే పుట్టించుకుంటున్నాను. మీకా పిల్లలు లేరు, మనోహకి అతని భార్యకి ఎవరు లేరు, పిల్లలు లేరు. నీకు కానుపు లేదు, గొడ్రాలివి నువ్వు. అంటే నీకు పిల్లలు పుట్టరు అంటే నీకు ఇంకా ఆశలు చంపేసుకున్నావు. నువ్వు ఆశలు చంపుకున్నప్పుడు నేను ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు ఎవరి కోసం ఈ బిడ్డ? నీకు ఎలాగూ ఆశలు లేవు, మరి ఎవరికున్నాయి ఆశలు? నాకున్నాయి. నాకు ఆశలు ఉన్నాయి కాబట్టి నీ ఆశ చచ్చిపోయిన కాలంలో నా ఆశను బట్టి నీ కడుపులో నుంచి నా కుమారుడు నీ లోకానికి రప్పించుకుంటున్నాను. అతడు నాకు ప్రత్యేకం, నా కోసమే ఆ బిడ్డ, నా కొరకు ప్రత్యేకింపబడినవాడు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. ఇదే మాట మీ బ్రతుకు దగ్గర అప్లై చేసుకోండి. మీరు కూడా నాజీర్లే, మనమందరం నాజీర్లమే. మనం కూడా దేవుని కొరకు ఏమైన వారము? ప్రత్యేకపరచబడిన వారము, ప్రత్యేకింపబడిన వారము. ఆ ప్రత్యేకత నీ బ్రతుకులో ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండగలిగావు. లేకపోతే ఉంటావేంటి? ఉంటావా? ఉండవు. ఆ ప్రత్యేకత నీకుంది కాబట్టే నీకు ఇక్కడ స్థానం దొరికింది. లేకపోతే నీకు ఇక్కడ స్థానం ఎక్కడిది? నీకు ఇక్కడ స్థానం లేదు. ఆ ప్రత్యేకత నీకుంది. అలాగే ఇది బాగా అర్థమైందండి కొంతమందికి. భక్తులని పిలువబడిన వారికి ఈ సందర్భాలు అర్థమయ్యాయి. మరో భక్తురాలు మీ అందరికీ తెలుసు, హన్నా. ఆమె పేరు సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. ఈమె హన్నా, ఈమె కూడా గొడ్రాలు, ఈమెకు పిల్లలు లేరు. అప్పుడు ఈవిడికి విషయం అర్థమైంది. విషయం ఏంటంటే దేవుని యొక్క మనసు ఏంటో గ్రహించగలిగింది, దేవుని యొక్క ఆలోచన ఏంటో గ్రహించగలిగింది. అలా గ్రహించగలిగి ఈమె ఏం మాట్లాడుతుంది ఇప్పుడు మీరు చూడండి. 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు దేవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. అంటే క్షౌరపు కత్తి పడదు అంటే అర్థం ఏంటి? నాజీరు. క్షౌరపు కత్తి సమూయేలుకు కూడా పడలేదంటే సమూయేలు కూడా ఎవరు? నాజీరే. సమూయేలు నాజీరే, సంసోను నాజీరే. సమూయేలు దేవుని మదిలో పాత్రధారి, సంసోను దేవుని మదిలో పాత్రధారి. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సమూయేలు దేవునికి న్యాయం చేశాడు, పాత్రకు న్యాయం చేశాడు పరిపూర్ణంగా. సంసోను కొంత ఇరకాటంలో పడ్డాడు. మొత్తం మీద న్యాయం అయితే చేయగలిగాడేమో కానీ కొంత మాత్రం అతను దారి తప్పినట్టుగా మనకి అర్థమవుతుంది ప్రియులరా. కొన్ని ఆలోచనల దగ్గర తనను తాను నమ్ముకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా మనకు అర్థమవుతాయి. అంటే దేవునికి పరిపూర్ణంగా న్యాయం చేశాడు సమూయేలు. ఇతడు కూడా నాజీరే. అంటే వ్రతం, ప్రత్యేకంగా బతకటం, ఇదొక మొక్కుబడి, ప్రత్యేకంగా బతకాలనే మొక్కుబడి. ఏమంటే ఈ సందర్భాలన్నీ మనం చూస్తుంటే వీళ్ళు ప్రత్యేకంగా బతకాలి. ఎందుకు మరి తల వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకోకూడదు అని అంటే ఇప్పుడు సంఖ్యాకాండంలోనికి వెళ్ళి ఆ క్రింద సందర్భాలు చూస్తుంటే మనం ఆశ్చర్యపోయే జ్ఞాన సంగతులు అక్కడ మనకు దొరుకుతాయి ప్రియులారా. చూద్దామా? సంఖ్యాకాండం 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుట కనుక ప్రత్యేకముగా ఉండుటకు ఎవరైనను మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను అన్నాడండి. అంటే నువ్వు ఒకవేళ మొక్కుకుంటే ఆ మొక్కుబడి కాలంలో ఏం చేయాలి? ద్రాక్షారసం, మద్యం. అంటే ద్రాక్షారసం రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మామూలు ద్రాక్ష పళ్ళ జ్యూస్ తాగేది వేరు, పులియబెట్టి కొళ్ళబెట్టి మద్యం మొత్తిచ్చేదానిగా మలుచుకుని తాగేది వేరు. నీవు నాజీర్ అవటానికి నాకు మొక్కుకుంటే గనుక, అంటే నువ్వు నాకు ప్రత్యేకంగా ఉండాలి, కొన్ని దినాల పాటు నా కోసం ప్రత్యేకింపబడాలని నువ్వు అనుకుంటే గనుక నువ్వు నాకు ఎలా మారిపోవాలి? ద్రాక్షారసం కానీ మద్యం కానీ అపవిత్రమైన ఏది నీ నోటికి తాగలకూడదు. అంటే దేవుని మనసు అదండి. నా పిల్లలు అపవిత్రమైనవి తాగకూడదు, అపవిత్రమైన ఆలోచనలతో ఉండకూడదు, అవి తాగేసి భయంకరులుగా మారిపోకూడదు.
ఇప్పుడు డ్రగ్ మాఫియా మీ అందరికీ తెలుసు, కుదిపేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అందరినీ కుదిపేస్తుంది. హీరోయిన్లు ఏమో బెంబేలు ఎత్తిపోతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. చార్మి కోర్టుకు వెళ్ళిపోయింది, నా రక్తం తీసుకోవడానికి లేదని. తీసుకుంటే తెలిసిపోద్ది, ఏమైద్ది, తీసుకుంటే దొరికిపోతారు. సరే, ఏదైనా కానివ్వండి. అంటే ఒక డ్రగ్కి బానిస కావడం వల్ల, డ్రగ్ అంటే ప్రమాదకరమైంది ఇంకోటి తెలుసా మీకు? ఏంటది? మామూలు మన బ్రాందీయే. వీళ్ళు డ్రగ్ అని పెద్ద గొప్పగా చూపిస్తున్నారు, కానీ డ్రగ్ ఎంతో మందు కూడా అంతే. అది మొత్తిచ్చేదే, ఇది మొత్తిచ్చేదే. అది వివేచన కోల్పోతాడు, ఇది వివేచన కోల్పోతాడు. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదని నన్ను అడిగితే రెండు ఒకటే. అది వివేకం కోల్పోతాడు, వివేచన కోల్పోతాడు, పశువులా మారతాడు. ఇది వివేచన కోల్పోతాడు, వివేకం కోల్పోతాడు, పశువులా మారతాడు. క్రైమ్ అక్కడ జరుగుద్ది, ఇక్కడ జరుగుద్ది. ఇది మాత్రం ఆమోదయోగ్యమైన క్రైము, అదేమో ఆమోదయోగ్యం కాని క్రైము. ఏం బాగుందండి చట్టం, ఇలా తగలడింది ఏంటండి మన చట్టం. అదేమో ఆమోదయోగ్యమైన క్రైమ్ అట, ఇదేమో ఆమోదయోగ్యం కాని క్రైమ్ అట. మొత్తం మీద ఏదైనా కానివ్వండి, దేవుడు చెబుతున్నాడు మీరు అలాంటి వాటిలో ఇరుక్కొనకూడదు, ఎందుకంటే మీరు నా కోసం ప్రత్యేకం. అలా ఉంటే మీరు సాతాను సంబంధాలు అయిపోతారు, లోకం మీద పడిపోతారు, లోక వ్యామోహంలో మునిగిపోతారు. మీరు నా కోసం ప్రత్యేకంగా ఉండాలనుకున్నప్పుడు అలాంటివి ఎప్పుడూ మీ బ్రతుకులోనికి రాకూడదు. మీరు సెపరేట్గా ఉండాలి నా కోసం అంటున్నాడు. అంటే మొక్కుకున్నప్పుడు ఇలా ఉండాలి అని ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే, అజ్ఞాన కాలంలో వాళ్ళు ఇలా ఉండలేకపోయేవారు కనుక వీళ్ళకి అలవాటు చేయడానికి నా మనసు ఇది అని తెలియజేస్తున్నాడండి. ఆ పూర్వకాలంలోనే ఆ సమస్త జనాంగాలు చెడిపోయి బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలోనే నా మనసు ఇది, నా కోసం మీరు నాజీర్లు కావాలి, నా కోసం మీరు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ వెళ్ళే దారి ఏదైనా నీ దారి మాత్రం నా దారే అవ్వాలి. అందరూ వెళ్ళే దారి ఏదైనా పర్వాలేదు, కానీ నీ దారి మాత్రం ఎప్పుడు నా దారే అయ్యి ఉండాలి. ఇది దేవుని యొక్క మనసు ప్రియులారా. అందుకే మీరు ఆ ద్రాక్షారస మద్యములను, ఆ మానవలను, ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అంటే మీరు అటువైపుకి వెళ్ళకూడదు. ఆ రోజుల్లో ఇంకా ద్రాక్ష పండు అంటేనే మందుకి, ఇంకా వేరే ఏమీ లేదు. నోవహు గారే మొదలెట్టేశారు వ్యాపారం. నోవహు గారి దగ్గరే ఏం చేస్తారు ఆయన? ద్రాక్ష పళ్ళ తోట ఎత్తాడు. తోట వేయగానే ఆయనకి ఏమర్థమైపోయింది? సారా కాసేసుకుందాం అనుకున్నాడు. శుభ్రంగా ద్రాక్ష సారా కాసేసుకున్నాడు, తాగేశాడు. ఒంటి మీద ఏమున్నాయో ఏమి చూడలేదు, పడుకున్నాడు శుభ్రంగా ఇప్పేసుకొని. ఏంటి, రక్షణలో ప్రవేశించిన మహానుభావుడు, కుటుంబానికి పెద్ద, ఈ కాలములో ఈ తరములో నీవే నా ఎదుట నీతిపరుడు అని దేవుడు మాట్లాడిన ఆయనే ఏం చేశాడు? మత్తుకు బానిసైపోయి శుభ్రంగా తాగి పడుకున్నాడు. అంటే ప్రమాదం సంభవిస్తుంది. అమ్మో, ఈ ద్రాక్ష పండు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉంటేనే మంచిది. ఒకళ్ళు వెళ్ళాడు అనుకోండి, ఈ నాజీరైనప్పుడు కూడా ఇలా ఉన్నాడా, ఇలా ఉన్నాం కదా, తర్వాత కూడా ఇలా ఉండొచ్చు అనుకుని మొత్తానికి డెవలప్ అయిపోతాడు పిల్లడని. అసలు అటు వెళ్ళక నాయన, నువ్వు ఎలాగో నాకు నాజీర్ అవుదాం అనుకుంటున్నావు కదా, మొక్కుకున్నావు కదా, అలా మొక్కుకున్నప్పుడు అసలు అటువైపుకి వెళ్ళొద్దు. అసలు నువ్వు ఆ ద్రాక్ష పండ్లను తినవలదు. 4వ వచనం, అతడు ప్రత్యేకముగా ఉండు దినములనియు పచ్చికాయలే కానీ పై తోలు కూడా తినకూడదు అన్నాడండి. ప్రభా, పై తొక్క ప్రభా, పిల్లోడు నోట్లో పిండేసుకుని ఆ తొక్క పడేసాడు ప్రభా, ఆగలేక తిన్నాను ప్రభా అని అంటావేమో అని. నాయన, తొక్క లేదు, తోలు లేదు, ఏమీ వద్దు నాయన, నువ్వు అసలు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు అసలు ఆ ద్రాక్ష పండు తొక్క కాదు కదా, తోలు కాదు కదా, ఎక్క కూడా తినడానికి లేదు. అర్థమైందా? ద్రాక్ష పండు విత్తనం కూడా, గింజ కూడా నువ్వు నోట్లో పెట్టడానికి వీలు లేదు, దానికి దూరంగా ఉండండి అన్నాడు. తర్వాత, అతడు నాజీరొగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో, 5వ వచనం, అతడు నాజీరొగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు తన ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను అన్నాడండి. ఏమండి, తల మీద అసలు కటింగే పడకూడదు అన్నాడు. నువ్వు అలా తల వెంట్రుకలు ఎదిగిస్తూనే ఉండాలన్నాడు. అసలు తల వెంట్రుకలు ఎదిగించడం ఏంటని కొత్త నిబంధనలో ఇశ్రాయేలీయుడైన పౌలు చెప్తాడు తెలుసా? ఇశ్రాయేలీల మధ్యలోనే బతికాడు పౌలు, బెన్యామీను గోత్రికుడే కదా. అతడు కూడా గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా అవపాసన పట్టినోడే కదా. ఇప్పుడు వెంట్రుకలు పెంచుకుంటే అదేమైనా గౌరవం అనుకుంటున్నారా? కాదండి. గౌరవార్థం వెంట్రుకలు పెంచుకోమన్నాడు అనుకుంటున్నారా? కాదండి.
అసలు వెంట్రుకలు పెంచుకుంటే పురుషుడు ఏ విధంగా ఉండేవాడో ఇశ్రాయేలీల్లో పుట్టి పెరిగినటువంటి పౌలు గారు చెబుతున్న మాట మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడాలి. పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. ఏ సిద్ధముగా అట? స్వభావ సిద్ధంగా. అంటే మన స్వభావంలోనే ఏముందట? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అవమానం అని మానవ స్వభావంలోనే ఉందంటున్నాడు. చూడండి, స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మగాళ్ళు శుభ్రంగా ఇంత పెంచుకుని జడేసుకుని వచ్చారనుకోండి, ఇంతవరకును ఎలా చూస్తారు మీరు వాళ్ళ వైపు? ఆడదానిలో ఇలా ఉన్నాడు ఏంటండి అంతేనా అంటారా? అనరా? ఆడోళ్ళకి ఇది ఏంటండి, ఇతను ఈ జడేటండి, ఈ గొడవ ఏంటండి అసలు అంటారా? అనరా? సిటీస్లో ఇప్పుడు చాలామంది ఆ పిలకలేసి తిరుగుతున్నారు. పోనీ టైల్ అటది, పోనీ టైల్ అని చాలామందికి ఇప్పుడు ఆ పిలక. మన ఆది నీవే అంత నీవే పాట పాడాడు కదా రేవంత్, అతనికి ఉంటుందండి పిలక. ఎప్పుడో పిలకేసి తిరుగుతాడు, చిన్న రబ్బర్ పెట్టేసుకుని ఓ పిలక ఉంటుంది. ఆ రోజు కూడా పాడడానికి వచ్చిన నాకు అతని మొహం అతను గొంతు చూడలే, ముందు పిలకే చూశాను. అసలు ఏంటి పిలకేసుకొచ్చాడు, ఈ పిలక గొడవ ఏంటబ్బా అనుకున్నాను. పోనీ టైల్. అంతకుముందే చిరంజీవి గారు అబ్బాయి ఒక సినిమాలో పెట్టినట్టున్నాడు, ఆయన కూడా పోస్టర్ల మీద ఎలా దర్శనం ఇచ్చేవాడు పిలకేసుకొని. అంటే అది స్వభావ సిద్ధముగా పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుని జడలు వేసుకోవటం, పిలకలు వేసుకోవటం, ఏదో వేలాడేసుకుని తిరగటం, ఇలా ఊపుకుంటూ తిరగడం, పువ్వులు ఎట్టుకోవడం, జడగంటలు కట్టుకోవడం, ఇవి చూడగలమా? స్వభావ సిద్ధంగా అది స్త్రీకి చెల్లింది తప్ప పురుషుడికి చెల్లింది కాదు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానము అంటున్నాడండి. మనమందరం అనుకుంటాం మరి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పొడవాటి తల ఉంది కదా అంట. నువ్వు చూసావా? యేసుక్రీస్తు ప్రభు వారికి పొడవాటి తల ఉండడం నువ్వు చూసావా? బైబిల్ ఎక్కడైనా ఉందా పొడవాటి తల ఉండేది యేసుప్రభు వారికి అని? ఎక్కడైనా బైబిల్లో ఉందా? నువ్వేదో ఫోటోలు నువ్వు బొమ్మలు గీసేసుకున్నావు. ఆయనకి తల వెంట్రుకలు ఎంత పొడుగున్నాయో ఎవరికీ తెలియదు. బైబిల్లో కూడా ఏమి ఇవ్వలేదు వివరాలు. ఆయన తల వెంట్రుకలు బహు పొడవుగా ఉండేటివి అని ఏం చెప్పలేదు కదా. చెప్పాడా? నీకేమని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి యేసుప్రభు వారికి ఉండేవి కదా అని ఆ థాట్ వచ్చేసిందా లేదా నీకు? ఆల్రెడీ వచ్చేస్తుంది, నీకు వచ్చేస్తుంది కాబట్టి కన్ఫర్మ్ చేసేస్తున్నాను. అది కాదురా నాయన కంగారు అడిపోకని, ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు కదా. నీ మనసు నాకు తెలుసు. నువ్వు చూసేది ఊహాచిత్రం, అది నిజం కాదు. యేసుప్రభు వారి తల ఎలా ఉండేదో, ఆయన ఏ విధంగా ఉండేవారో మనకి తెలీదండి. అసలు ఆయన ఏ విధంగా ఉండేవారో కూడా ఎవ్వరికీ తెలీదు. ఆయన గురించి దేవుని మాటలు గ్రంథంలో వ్రాయబడిన ఇన్ఫర్మేషన్ తప్ప ఇక మనకేమీ తెలీదు. కాబట్టి పౌలు గారు చెబుతున్న దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట స్వభావ సిద్ధముగా ఏంటది? అవమానం. అంటే అవమానంగానే చూసేవారండి తల వెంట్రుకలు పెంచుకుంటే. మరి అలా అవమానంగా చూసే తల వెంట్రుకలు ఎందుకు పెంచుకోమన్నాడండి? సంసోను కూడా తల మీద మంగళకత్తి వేయకూడదు, సమూయేలుకు కూడా ఏమేయలేదట, మంగళకత్తి వేయకూడదు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఎవరున్నా అవమానం. ఉదాహరణకు నేనే ఇంత పొడుగు తల పెంచుకుని మీ మధ్యకి వచ్చాననుకోండి, గౌరవంగా చూస్తారా? కొంతమంది అడగడానికి భయపడినా ఎవడో ఒకడు సాహసం చేసి అన్నయ్య గారు ఇది బాగాలేదండి అంటాడు. అంటే ఇది కరెక్ట్ అని అంటారా అండి అంటాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? నీకు ఎందుకే ఇంత తల, ఏంటి పని నీకు, నువ్వేమైనా ఆడదానివా? ఆడవాళ్ళు అయితే పెంచుకుని ఒక అర్థం ఉంది, నీకు ఎందుకే ఇంత తల అంటారు కదండి. అంటే తల పెంచుకుంటే అవమానం అని పౌలు చెబుతున్నాడు, అంటే దేవుని వాక్యమే చెబుతుంది. కానీ అదే దేవుడు నాజీరైన వాడిని తల పెంచుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అవమానానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రతివాడు అవమానానికి పాత్రుడు, నిందకు పాత్రుడు, హింసకు పాత్రుడు. ఈ విషయాన్ని ముందే తెలియజేస్తున్నాడు పాత నిబంధన గ్రంథంలోనే. మీరు ఈ తల వెంట్రుకలు ఎందుకు పెంచుకోవాలంటే, నా కోసం ప్రత్యేకింపబడిన ప్రతివాడు ద్వేషానికి, నిందకు, అవమానానికి పాత్రుడవుతాడు. లోకము నన్ను ద్వేషించుచున్నది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ఏ ఒక్కడు జనముల మెప్పు పొందడు. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ప్రతివాడు జనములతో దూషింపబడతాడు, హింసింపబడతాడు. అందుకే దేవుడు అన్నాడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి.
జనులు మిమ్మును హింసించి, మిమ్మును దూషించి, మిమ్మును నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరెవరు? ధన్యులు. అదే వాళ్ళ పని, ఇది మీ పని. మురుక్కోవడం వాళ్ళ పని, గంతులేయటం మీ పని. అంటే ఈ నాజీరు అనగానే ఎప్పుడైతే తల వెంట్రుకలు పెంచుకోమంటున్నాడో అవమానానికి సిద్ధపాటు కలిగి ఉండాలి నాయన, నువ్వు నిందకు సిద్ధపడి ఉండాలి నాయన. నువ్వు నా కోసం ప్రత్యేకింపబడ్డావంటే సాతాను నిన్నే టార్గెట్ చేస్తాడు. నువ్వు నా కోసం ప్రత్యేకింపబడ్డావంటే సాతాను నిన్నే అవమానాల పాలు చేస్తాడు, నిన్నే నిందల పాలు చేస్తాడు. నీ మీద వచ్చిన నీ ఎలిగేషన్స్ ఎవరి మీద రావు, నిన్ను బాగా చెడ్డ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు అన్ని నిందలు భరించాలి, నీ మీద అన్ని చెడ్డ మాటలు, అబద్ధాలు, నీ కోసం ఘోరమైన అవమానాలు ఎదురుగా కాచుకుని ఉంటాయి. అవన్నిటికీ సిద్ధమేనా? నా కోసం అలాంటి మొక్కుబడి ఏమైనా మొక్కుకోగలవా? దేవుడు అడుగుతున్నాడండి. ఇలాంటి మొక్కుబడి నా కోసం మొక్కుకోగలవా? సూత్రధారి మదిలో నీ పాత్ర ఇలా ఉంది, నువ్వు సిద్ధంగా ఉన్నావా దీనికి? మనకేమి ఇలాంటి వద్దు. ఇదేంటి పాత్ర ప్రభువా, ఈ పాత్ర బాగాలేదు ప్రభువా, ఇంకొంచెం ఏదైనా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేయొచ్చు కదా ప్రభువా. స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు. ఎవరైనా పెద్ద హీరో దగ్గరికి ఒక డైరెక్టర్ కథ తీసుకెళ్ళి, నువ్వు రోడ్డు మీద అడుక్కునేవాడవయ్యా, సినిమా అంతా అడుక్కుంటాను అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? పెద్ద హీరోలు ఉన్నారండి మనకి, ఓ 4-5 ఉన్నారు కదండి, పేర్లు ఎందుకులండి. ఈ 4-5 దగ్గరికి వెళ్ళి సినిమా అంతా బొచ్చే, చిరిగిపోయిన నిక్కరు, నో మేకప్, హైదరాబాద్ రోడ్ల మీద అడుక్కున్నట్టేనండి, కథ అంతా అలాగే ఉంటుందండి బాబు, బాగుంటుంది అంటే ఒప్పుకుంటాడా? అయ్యి ఎలా కనబడుతున్నారా నీకు, నాకు తొడగొట్టేవి మెడ తీసే ఉంటే పట్టరా, కానీ ఇలా బొచ్చి చేత్తో పట్టుకుని గిన్నె పట్టుకుని అడుక్కోవడం ఇది ఎక్కడ సినిమారా? నేను అసలు ఇలాంటివి చేయను, నా అభిమానులు ఒప్పుకోరు. నా అభిమానులకి నేను ఇప్పుడు ఎలా ఉండాలి? గాల్లో మామూలుగా ఇంత పొట్టున్న గాల్లో అలా ఎగిరేయాలి, ఎగిరిగిరి తన్నేయాలి, 10 మందిని చంపేయాలి. ఇలాంటి పాత్ర అని ఉంటే రాసుకునిరా. మరీ అడుక్కోవడం, అటుకులు వేయించుకోవడం ఇదేం పాత్ర? నాకు ఈ పాత్ర వద్దంటాడు. ఒప్పుకుంటాడండి? అలాంటి కథలు చెప్తే ఒప్పుకుంటాడు. మార్చేయమంటాడు, స్క్రిప్ట్ మార్చేయి, నాకు కుదరదు అంటాడు. మరి దేవుడి దగ్గర మనం కూడా అలాగే ఉన్నామండి. చాలామంది అలాగే ఉన్నారండి. ప్రభువా, స్క్రిప్ట్ నువ్వే మార్చేసుకో, నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నాకు ఈ సందర్భాల్లో సెట్ అవ్వట్లేదు, ఈ విషయాల్లో సెట్ అవ్వట్లేదు, కాబట్టి స్క్రిప్ట్ నువ్వేం చేస్తావు? మెల్లిగా మార్చేసుకో, నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతాను, నీ స్క్రిప్ట్ నాకు అవసరం లేదు అనుకుంటున్నామండి. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదండి. నువ్వు నాజీర్ అవ్వాలి అంటే అవమానానికి రెడీగా ఉండాలి. అంటే ప్రత్యేకంగా ఉండాలనుకునే ప్రతివాడు కూడా అవమానింపబడతాడు, నిందింపబడతాడు, హింసలు ఎదుర్కొంటాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఒక్క ముక్కలో చదువుకున్న ఆ మాటకే ఒక పాటను రచించి మీ ముందు పెట్టాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ ఏం పొందుతారట? హింస పొందుదురు అన్నాడండి. అంటే నేను ఆయన కోసం ప్రత్యేకంగా ఉండాలనుకున్న ప్రతిసారి మానని వేదన నాకు కలుగుతుంది అంటాడు ఇర్మియా గారు. భీమవరంలో మాట్లాడాను 5 రోజులు 4 రోజులు. ఇర్మియా గారి చరిత్ర. బాధ కలుగుతుంది అంటాడు, ఆవేదన కలుగుతుంది అంటాడు. నిజం. ఆయన కోసం ప్రత్యేకంగా ఉండాలనుకున్న ప్రతివాడు హింసకు సిద్ధపడాలి, అట్ ద సేమ్ టైం అవమానానికి సిద్ధపడాలి, నిందలకు సిద్ధపడాలి, బాధలకు సిద్ధపడాలి. అవి ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. కాబట్టి నువ్వు తల వెంట్రుకలు పెంచుకో, మంగళకత్తి నీ మీద వేయడానికి వీలు లేదు. నువ్వు నా కోసం ప్రత్యేకింపబడిన వాడవు. తర్వాత మాట చదువు. ఆ తర్వాత 7వ వచనం, 6వ వచనం, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు అన్నాడండి. చూసారా? ఏ శవమును ముట్టకూడదు. అసలు శవాన్ని ముట్టుకోవద్దని ఎందుకంటున్నాడు? శవాన్ని ముట్టుకుంటే ఏమైనా చచ్చిపోతామా? చెప్పండి, చచ్చిపోతామండి? ఏమవుతుంది కదండి శవాన్ని ముట్టుకుంటే ఏమవుద్దండి? మనం ఎంతో శవం అంతే. కాకపోతే శవం మీద కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది, మన మీద బ్యాక్టీరియా ఉండదు అంతే. శవం మీద భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది, ఎందుకంటే కుళ్ళిపోద్ది కాబట్టి. ఎక్కువసేపు వదిలేస్తే శవం కుళ్ళిపోద్ది కాబట్టి విపరీతమైన క్రిమి దాని మీద చేరిపోద్ది. ఏమండి? అంతే తప్ప శవానికి మనకి ఇంకా తేడా, మన దేహమే, మనమే చచ్చిపోయిన తర్వాత మనమే శవాలమే కదండి. కానీ శవాన్ని అసలు ముట్టుకోకూడదు అంటున్నాడు. నా కోసం ప్రత్యేకంగా ఉన్నప్పుడు, నా కోసం నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటావో నువ్వు శవాన్ని ముట్టుకోవద్దు అన్నాడు ఇశ్రాయేలీలతో. ఇవన్నీ ఇశ్రాయేలీలతో చెప్పినాయి సుమా. మీరు చాలా జాగ్రత్తగా ఛాయను మాత్రమే తీసుకోవాలి, దీన్ని మళ్ళీ రెడీగా నిత్యస్వరూపంలో పెట్టేయకండి. రేపు పొద్దున మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే నేను ముట్టుకొని ఎవరొకటి మొయ్యండి అనకూడదు.
అసలు ఎందుకు దేవుడు ఈ మాటలు వాళ్ళకి చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు. రైట్, మీరు శవమును ముట్టవలదు అన్నాడు. శవమును ముట్టొద్దు అంటే అర్థం ఏంటి తెలుసా? జీవానికి మరణం ఎప్పుడూ వ్యతిరేకమే. జీవం గొప్పది, మరణం గొప్పది కాదు. దేవుడు మరణాన్ని ప్రేమించలేదండి. దేన్ని ప్రేమించాడు? దేవుడు జీవాన్నే ప్రేమించాడు. మనుష్యులకు దేవుడు జీవాన్ని దయచేశాడు తప్ప మరణవశం మనిషి కావాలని దేవుడు కోరుకోలేదండి. కోరుకోలేదు కాబట్టే తన కుమారుణ్ణి లోకానికి పంపించి మరణాన్ని జయించి తిరిగి లేచే విధానాన్ని ఏర్పాటు చేశాడు. మనల్ని కూడా మరణంలో నుండి తిరిగి తీసుకొచ్చే విధానాన్ని ఏర్పాటు చేశాడు. అంటే దేవుడికి మరణం అంటే ఇష్టం లేదు. దేవుడికి ఏమంటే ఇష్టం? జీవం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఆయన జీవాధిపతి కనుక ఆయనకి జీవం అంటేనే ఇష్టం. అందరూ జీవించి ఉండాలన్న ఆలోచనలోనే దేవుడు కోరుకున్నాడు తప్ప మరణించాలన్న ఆలోచనలో లేడు. అందుకే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే నువ్వు చచ్చిపోయావు. మన ఆత్మీయ జీవితాల గురించి కూడా మాట్లాడుతూ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటాడంటే మీరు ఆత్మీయంగా ఏనాడో చచ్చారు. మీ బతుకు ఎక్కడ బతుకున్నారు? మీరు ఎక్కడ బతుకున్నారు? మీరు ఏనాడో చచ్చారంటాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం, మీలో కొందరు నిద్రించుచున్నారు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయారు. ఆత్మీయంగా ఏమైపోయారు? చచ్చిపోయారు. కొందరు బలహీనులు అయిపోయారు, కొందరేమో ఆత్మ సంబంధమైన రోగాల బారిన పడిపోయారు, కొంతమంది మొత్తానికి ఏమైపోయారట? ఆత్మీయంగా చచ్చిపోయిన శవాలు అయిపోయారు అంటాడు. ఇప్పుడు శవాన్ని ముట్టొద్దు అంటున్నాడంటే అలాంటి శవాలకు నువ్వు లొంగిపోకుండా, అలాంటి మృతులతో నువ్వు సాంగత్యం చేయకుండా వారికి నువ్వేమైపోవాలి? దూరంగా బతకాలి. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మృతులతో కలిసిపోకూడదు. జీవించుచున్నామన్న పేరున్న మృతులతో నువ్వు కలిసిపోకూడదు. అందుకే ప్రభు మా నాన్న చచ్చిపోడు ప్రభు కప్పెట్టి వచ్చేస్తానంటే శిష్యుడితో ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నువ్వు నన్ను వెంబడించు. అంటే ఆల్రెడీ ఈ సమాజంలో చాలామంది చచ్చి బతుకుతున్నారు. వాళ్ళ అపరాధాల చేత పాపాల చేత ఏమైన వారు చచ్చినవారు. మీరు వారికి ప్రత్యేకంగా ఉండాలి. వారితో మీరు కలిసిపోవటానికి వీలు లేదు. వారితో మీరు కలిసిపోకూడదు. వారితో మీరు ఏకమైపోకూడదు. వారి జీవన విధానం వేరు, మీ జీవన విధానం వేరు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై సెపరేట్ అయిపోవాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ విషయాన్ని ఆనాడే నాజీరవుటకు మొక్కుకున్న వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నాడంటే ఆ మాటలు, ఆ భాష, అక్కడ దేవుని యొక్క ఆలోచన ఇశ్రాయేలుకి అర్థం కాలేదండి. నిజమండి. ఇంత లోతైన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారండి. శవం అంటే శవమే అనుకున్నారు, వెంట్రుకలు అంటే వెంట్రుకలే అనుకున్నారు, ద్రాక్షపండు అంటే ద్రాక్షపండుకి ముట్టుకోకూడదు అనుకున్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా ఉండమనటంలో కానీ సంకల్పం ఏంటనేది మాత్రం గ్రహించలేకపోయారండి. నేటికి క్రైస్తవ సమాజం అది ఛాయ, ఇది నిజస్వరూపం, అది ఛాయ, ఇది నిజస్వరూపం అని బైబిల్ ఘోషిస్తున్నా ఇప్పటికే ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోతున్నారంటే వాళ్ళని ఏమనాలండి? ఇప్పటికే క్రైస్తవులు చాలామంది శవం కూడా వెళ్ళరు. మేము వెళ్ళకూడదండి అంటారు. మేము రాకూడదండి మీ శవాలు కూడాను. మరి మీ శవం కంపు కొట్టదు, మరి వాళ్ళదే కొడద్ది. మేము మీ దినాలకు రావండి. ఎంత ఘోరం అండి. అసలు మేము ఈ శవాన్ని ముట్టుకోమండి, మేము ముట్టుకోకూడదండి. అలనాడు ఇశ్రాయేలీలు అర్థం కాకుండా బతికారు. ఈరోజు క్రైస్తవులు కూడా అర్థం కాకుండానే బ్రతుకుతున్నారండి. దేవుడు ఈ పాత్రను ఇలా డిజైన్ చేశాడంటే ఎందుకు చేస్తున్నాడని ఆలోచిస్తే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనస్సులోని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. ఆయన ఏమంటాడో తెలుసా? 7వ వచనం చూడండి ఏమంటున్నాడు? తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి కానీ, నోట్ చేసుకోవాలి, తండ్రి కానీ, తల్లి కానీ, సహోదరుడు కానీ, సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరలా కొత్త నిబంధనలో నిజ స్వరూపం కనబడుతుంది. ఏమో తెలుసా? నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు పరమందు నూరంతలుగా ఫలము పొందును. విడిచిన వాడు అనే అర్థం దేన్ని చూపిస్తుందో, దేన్ని సూచిస్తుందో తెలుసా? వారితో మీరు ఏకమై ఉండకుడి, ఒకవేళ వారు మిమ్మల్ని దేవునికి దూరం చేయాలన్న ప్రయత్నాలలో ఉంటే గనుక. ఈ లోకమంతా సాతాను మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు నీ తల్లి సాతాను మార్గంలో వెళితే నువ్వు వెళ్తావా?
నీ తండ్రి సాతాను మార్గంలో వెళ్తే నువ్వు వెళ్తావా? నీ భర్త సాతాను మార్గంలో వెళ్తే నువ్వు వెళ్తావా? నీ భార్య వెళ్ళిపోతే నువ్వు వెళ్తావా? నీ పిల్లలు వెళ్ళిపోతున్నారని నువ్వు వెళ్తావా? వెళ్ళవు కదా. ఎవరి రక్షణ వాళ్ళదే. యేసుక్రీస్తు ప్రభు వారిని కుటుంబం అంతా వదిలేసింది. కుటుంబం అంతా వదిలేసినప్పటికీ ఆయన ఎవరితో ఉన్నాడు? దేవుని మార్గంలోనే ఉన్నాడు. సహోదరులు ద్వేషిస్తున్నారు, అయినప్పటికీ ఎవరి మార్గంలో ఉన్నాడు? దేవుని మార్గంలో ఉన్నాడు. శాస్త్రులు పరిచయులు ద్వేషిస్తున్నారు, అయినప్పటికీ దేవుని మార్గంలో ఉన్నాడు. అంటే మనందరికీ మాదిరి ఉంచిపోయిన మహనీయుడు. ప్రియులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నీ తల్లి శవాన్ని కూడా ముట్టుకోకూడదు, నీ తండ్రి శవాన్నైనా, నీ సహోదరుడి శవాన్నైనా ముట్టుకోకూడదు అంటున్నాడంటే వాళ్ళు మృతులైపోయారు, నువ్వు మృతుడివి కాకూడదు. నీ కుటుంబస్తులు ఎవరో మృతులైపోయారు, నువ్వు మృతురాలివి కాకూడదు. నీ భర్త చెడిపోయాడు, నువ్వు చెడిపోకూడదు. నీ భార్య చెడిపోయిందని నువ్వు చెడిపోకూడదు. నీ పిల్లలు చెడిపోయాడు, నీ సహోదరులు చెడిపోయారు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరో చెడిపోయారు, నువ్వు చెడిపోకూడదు. సొలొమోను అలాగే భార్య తిప్పేసేసరికి మొత్తం తిరిగిపోయాడు. భార్యలు తిప్పేశారు, అతన్ని తిరిగిపోయాడు. జ్ఞానవంతుడే, కానీ వారి ద్వారా భ్రష్టత్వం వైపుకు అడుగులు వేశాడు. ఈ విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అసలు శవాన్ని ముట్టుకోకూడదు అంటున్నాడు. సొంత వాళ్ళ శవం అయినా సరే ముట్టుకోకూడదు అంటున్నాడు. దానిలోని అంతరార్థం ఏంటని ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు చెబుతున్న మాటలు మీకు అర్థం కావాలి. కొత్త నిబంధనలో ఆ నిజస్వరూపాన్ని ఎంత చక్కగా ఓపెన్ చేశాడంటే, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరైపోవాలి. ఎవరు మిమ్మల్ని ప్రలోభపెట్టినా, ఎవరు మిమ్మల్ని అందుకే కడవరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతూ, అత్తకు విరోధముగా కోడలు, కోడలకు విరోధంగా అత్త, తండ్రికి విరోధంగా తనయుడు, తనయుడికి విరోధంగా తండ్రి, ఒకని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నీ తండ్రి తన కుమారుణ్ణి ఏం చేసేస్తాడట? నిర్దాక్షిణ్యంగా చంపడానికి, మరణానికి అప్పగిస్తాడన్నాడండి. ఏమంటే ఇంత ఘోరం అయిపోతారా మనుషులు? ఖచ్చితంగా అయిపోతారు. కుటుంబాల్లోనే శత్రువులు తయారైపోతారా? ఖచ్చితంగా తయారైపోతారు. వాళ్ళే మీరు చావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకుంటారు. సహోదరులే మిమ్మల్ని చంపాలని చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు. అయినప్పటికీ వారితో మీరు ఏకమై ఉండకూడదు. దేవుని విషయంలో దేవునికి దూరం చేయాలని తలంచి వాళ్ళు మిమ్మల్ని భ్రష్టత్వంలోనికి, మార్గ భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, నో, నాకు నీకంటే ఆయనే ఎక్కువ, గనుక నువ్వు నన్ను పాపం వైపుకు నడిపించాలనుకున్నప్పుడు మాత్రం నేను నీతో ఏకీభవించలేను. పాపం చేయమని ప్రేరేపిస్తే మాత్రం నేను నీతో ఏకీభవించలేను. దుర్మార్గత వైపుకు అడుగులు వేయమని చెబితే మాత్రం నేను నీతో ఏకీభవించి ఆ పరలోకపు తండ్రికి విరోధిని కాలేను. వాళ్ళను కూడా ముట్టకూడదు నా కోసం ప్రత్యేకంగా ఉన్నప్పుడని నాజీరికి చెప్పిన మాటలు చూస్తుంటే ఆ ఛాయలో నిజస్వరూపాన్ని ఎంతగా భద్రపరిచాడో దేవుడు. ఆయన కోసం మనం ప్రత్యేకంగా బతకటం అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనకి ఎంత లోతైన జ్ఞానం అర్థమవుతుంది ప్రియులారా, ఎంత లోతైన జ్ఞానం అర్థమవుతుంది. ఇంకా చూడండి ఆ మాటలు చూడండి, కిందకి ఏమంటున్నాడు? 8వ వచనం, అతడు ప్రత్యేకముగా ఉండు దినముల నీవు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. అతడు యెహోవాకు ఎలా ఉండునట? ప్రతిష్ఠితుడుగా ఉండును. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటే, యెహోవాకు ప్రతిష్ఠితుడు అంటే సత్యమందు ప్రతిష్ఠ చేయబడినవాడు. సత్యంలో మీరు ప్రతిష్ఠ అయిపోవాలి అన్నాడు ప్రియులారా. ప్రత్యేకంగా ఉండాలనుకున్న ప్రతివాడు సత్యమందు ఏమైపోవాలి? ప్రతిష్ఠ అయిపోవాలి. అంటే దేవుని వాక్యమందు ప్రతిష్ఠ అయిపోవాలి. నేను దేవుని వాక్యంలో నిలకడగా నిలబడిపోయాను, ఇక నేను ఎటూ కదలలేను, ఆయన ఎటు చెప్తే అటే వెళతాను, ఆయన ఎలా చెప్తే అలాగే బ్రతుకుతాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలి. ఇక్కడ నాకు ప్రతిష్ఠితుడుగా ఉండవలెను. తర్వాత, ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు అని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు అపవిత్రపరచబడు దినమున, అండర్లైన్ చేసుకోండి, ముగింపుకు వస్తున్నాను, చాలా జాగ్రత్త ఇక్కడ నుంచి మీరు వినాలి. ఇతడు 7 రోజులు మొక్కుకున్నాడు దేవునికి ప్రత్యేకంగా ఉండడానికి. దేవునికి 7 రోజులు మొక్కుకున్నాడు అనుకుందాం పాత నిబంధన కాలంలో. 6 రోజులు కరెక్ట్గా బతికేసాడండి, దేవుని కోసం ప్రత్యేకంగా ఉన్నాడు. 7వ రోజు ఏమైందంటే అతని అంతా హఠాత్తుగా చచ్చిపోయాడు. ఎవరో సడన్గా గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే ముట్టేసుకున్నాడు. ఇది మనకి ఏమర్థం అవుతుంది? 7 రోజులు బాగానే బతికాడు, 8వ రోజు ఎవడో చుట్టం ఇంటికి వచ్చాడు. చుట్టం ఇంటికి వచ్చి దారి తప్పించేశాడు. ఎవడో దుర్మార్గుడు సహోదరుడు వచ్చాడు, దారి తప్పించేశాడు. ఎవడో కొండిగాడు వచ్చాడు, దారి తప్పించేశాడు. ఎవడో మార్గభ్రష్టుడు వచ్చాడు, వాడు బతకటం నిన్ను బతకనివ్వడు, వాడు తిండో నిన్ను తిన్నివ్వడు, వాడు అడుక్కుంటా ఉంటాడు, నిన్ను అడుక్కునేలా చేసేద్దాం అనుకుంటాడు. ఈ మార్గభ్రష్టుడు వచ్చి దారి తప్పించేశాడు. ఇలా దారి తప్పించేయగానే ఇతడు ఎటు వెళ్ళిపోతున్నాడట? ముట్టేసుకుంటున్నాడు. అంటే పాపంలో పడిపోతున్నాడు. ఏదైతే చేయకూడదో, ఏ మృతులతో అయితే సాంగత్యం చేయకూడదో ఆ మృతులతో సాంగత్యం చేయడానికి వాడిని ప్రేరేపించి మెల్లిగా దారి తప్పించేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే
పాపం సాతాను ఎప్పుడు మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఏదో విధంగా నిన్ను వాక్యానికి దూరం చేయాలి. వాడి ఆలోచన అది. ఏదో రూపంలో నిన్ను వాక్యానికి దూరం చేయాలి. ఏదో విధంగా నీ చెవులు చెరిచి నీ హృదయాన్ని పాడు చేసి నీకేదో చెడ్డ మాటలు నూరిపోసి నేను వాక్యానికి దూరం చేయాలన్న ఒకే ఒక్క ఆలోచన సాతానులో ఉంటుంది. ఆ ఆలోచనతోనే వాడు నేను 24 గంటలు వాడు అదే ఆలోచనతో పావులాగా తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏంటంటే మనల్ని ఏదో విధంగా వాక్యానికి దూరం చేయాలి. అలా ఎవరో ఒక అపవిత్రుడి వలన ఇతడు ముట్టుకుని ఏమైపోయాడట, ఒక మృతుడి వలన ఇతడు ఏమైపోయాడు, అపవిత్రుడైపోయాడు. ఒక శవాన్ని ముట్టడం ద్వారా అపవిత్రుడైపోయాడు. అలాగ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు చూడండి. అలా అపవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించేసుకోవాలి అన్నాడు. అంటే అప్పటి వరకు పెంచుకున్న వెంట్రుకలన్నీ అక్కడితో ఏమైపోయాయి, గొరిగించేసుకో, ఇంకా అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నుండి వెళ్ళిపోతుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా లోకానికి దగ్గరికి వెళ్ళిపోతావో ఆ రోజు నువ్వు అవమానానికి పాత్రుడివి కావు. ఎందుకంటే లోకం నన్ను ద్వేషిస్తుంది, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. లోకం ఎవరిని ద్వేషిస్తుంది, నన్ను ద్వేషిస్తుంది. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. నన్ను ద్వేషించే లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీ తల వెంట్రుకలు పెంచుకోవాల్సిన అవసరత ఉంది. గొరిగించేసుకో. అంటే ప్రత్యేకత కోల్పోతున్నావా, ప్రత్యేకత కోల్పోతున్నావా? నాజీరువు కదా నువ్వు. ఎస్, నాజీరువే. నాజీరువు ఏంటి ప్రత్యేకత కోల్పోతున్నావా? కోల్పోతున్నావు. మరి దెలీలా తొడ మీద తల పెట్టకపోతే నిద్ర రాదా సంసోనికి? రాదా? నిద్ర రాదా? ప్రపంచంలో ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేరా? ఆవిడొక్కరితేనా ఆడది? దెలీలా తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకా మనుషులు లేరంటే బోలెడంత మంది ఉన్నారండి. భ్రమకు గురయ్యాడు. అయినప్పటికీ ఆవిడేమైనా మంచిదా? ఎన్నిసార్లు దొరికేసింది దొంగ పని చేసి, ఎన్నిసార్లు మోసం చేయడానికి ట్రై చేసింది, అన్నిసార్లు మోసపోయాడు. అన్నిసార్లు మోసపోయి నిజంగా పావు నోట్లో ఎవడన్నా తలెడతాడా? చెయ్యి ఎట్టావు, ఏలు కొరికేసింది. కాలు ఎట్టావు, పాదం తినేసింది. తలెడతావా? నిజంగా బుర్రనోడు అయితే ఏమైనా ఆలోచించుకుంటాడో తెలుసా? చెయ్యి ఎట్టాను, ఏలు తినేసింది. కాలు పెట్టాను, పాదం దాకా తినేసింది. ఇప్పుడు తల పెడితే మెడదాకా కొరికేద్ది. కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే ఆలోచించుకుంటాడండి. తాళ్ళు అంటే కట్టించేసింది, సువ్వలంటే తెప్పించేసింది, జళ్ళాలంటే అల్లేసింది. ఇప్పుడు గొరిగించాలంటే ఏం చేద్ది? గొరిగించేద్ది అనుకోవాలి కదా మాయిదారుడు. అంటే ఆ తొడ మీద పడుకునే ఆ సుఖం కోసం మొత్తం తిరగలేసరడానికి రెడీ అయిపోయాడు. నాజీరండి దేవుని కోసం ప్రత్యేకింపబడినవాడు. అలా ప్రత్యేకింపబడినవాడు గొరిగించేద్దని తెలిసినా కూడా తలెట్టేసాడు. వెళ్ళి చేసేసింది, అదే పని చేసేసింది. శుభ్రంగా మొత్తం నిద్రపుచ్చి మెల్లిగా పడుకోలో జాలి, అదేంటంటారు, జోలాలి, ఆలాలి, ఈలాలి అనేసి మొత్తం మీద పడుకోబెట్టేసింది, కత్తిరించి పడేసింది. మొత్తం పోయాయి. ఇప్పుడు లేచి ఇంకేమనుకుంటాడు, ఏమైపోయింది, మొత్తం అయిపోయింది. చెక్కేశారు గుండు చెక్కేశారు, ఇంకేమీ లేదు, అయిపోయింది మొత్తం. ఇంకెందుకు గొరిగించేసుకున్నాడు. అదే గొరిగింపు అక్కడ అయిపోయింది. ఇది ముందా అది ముందంటే ఇదే ముందండి. సంఖ్యాకాండం తర్వాతే సంసోను చరిత్ర. ఏమండి, ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు దేవుడు, నువ్వు తల గొరిగించేసుకున్న ఆయన, ఇంకెందుకు నువ్వు అపవిత్రుడు అయిపోయిన తర్వాత ఇంకేముందని ఆయన అయిపోయిందంతా. నా కోసం నువ్వు ప్రత్యేకంగా బతకాలని నిన్ను పుట్టించుకున్నాను. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు లోకంలో కలిసిపోతావని కాదు, నా మాటలు వింటావని, నా మాటల కోసం బ్రతుకుతావని, నా మాటల ప్రకారంగా జీవిస్తావని. నేను ఇక్కడి వరకు ఎందుకు నడిపించానో తెలుసా? నా మాటల లోతులలోనికి నువ్వు వెళతావని. సత్యం వైపే నిన్ను ఆకర్షింపజేసింది ఎందుకో తెలుసా? ఆ సత్యంలో కొనసాగుతావని. అన్ని చోట్ల సత్యం దొరకదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెతుక్కోండి. ఎంత ప్యూర్గా, ఎంత క్వాలిటీగా వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేవాళ్ళు మనకెక్కడ కనబడట్లేదు ప్రియులారా. ఎందుకు కనబడట్లేదు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆ ప్రేమను, ఆ వాక్యంలో ఉన్న లోతును, ఆ ఆత్మ సహాయాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారని చెప్పక తప్పదు ప్రియులారా. కొన్ని చోట్ల కామెడీలు, కొన్ని చోట్ల జబర్దస్తులు, కొన్ని చోట్ల అసూయ నూరిపోయటాలు, కొన్ని చోట్ల ద్వేషాన్ని నూరిపోయటాలు, ఉన్న ప్రేమను చెరిచేయటాలు, ఇలాంటివే క్రైస్తవ సమాజంలో కొన్ని చోట్ల వ్యాపారాలు, దోపిడీలు తప్ప ఒక వ్యక్తిని దేవునికి నిలబెట్టి దేవుని కోసం అప్పగించాలన్న భావాలతో, కమిట్మెంట్తో సేవ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందని చెప్పక తప్పదు ప్రియులారా. తగ్గిపోయింది.
అలాంటి గొప్ప పరిస్థితిలో నా కోసం ప్రత్యేకంగా మీరు బ్రతకండి అంటే ముట్టొద్దన్న పనిని, చెయ్యొద్దన్న పనిని చేసేసాడు. ఏమండి, మనం ఏ టైంలో అయినా కరెంట్లో వేలు పెట్టకూడదు, అంతే కదా? జ్వరం వచ్చినప్పుడు పెట్టచ్చా? బాగున్నప్పుడు పెట్టకూడదు, జ్వరం వచ్చినప్పుడు పెట్టకూడదు. ఒంట్లో బాగున్నప్పుడు పెట్టకూడదు, ఒంట్లో బాగోలేనప్పుడు పెట్టకూడదు. అందుకే మనం ఎప్పుడూ కరెంట్కి ఎలాగుంటాం? దూరంగానే ఉంటాం. ఇప్పుడు లేదండి, ఒక బలహీనమైన క్షణంలో ఏదో జరిగిందండి అంటే అది ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు కదా. ఎప్పుడూ కూడా చెయ్యొద్దన్న పని ఎప్పుడూ చేయకూడదు. నువ్వు నాజీరు ప్రత్యేకింపబడినవాడు అంటే ప్రత్యేకింపబడినవాడిగా ఉండు. ప్రత్యేకింపబడినవాడంటే ప్రత్యేకింపబడినవాడిగా ఉండాలి, అంతే. లేదండి, ఒక మృతుడు వచ్చాడు, ఆ మృతుడితో కలిసిపోయి నేను మృతుడిని అయిపోయానండి అంటే అప్పుడు అంటాడు దేవుడు, ఇంకెందుకునైనా నా కోసం నువ్వు ఆ తల కొరికించేసుకో, అవసరం లేదు. నా కోసం నిందలు భరిస్తావని, నా కోసం అవమానాలు భరిస్తావని, నా కోసం నీ మీద చెడ్డ మాటలు పడుకుతుంటే ఆనందపడతావని, ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అలుపెరగని యోధుడుగా నా కోసం ప్రయాణిస్తావని, నా కొరకైన భక్తి జీవితాన్ని లోకమంతా నిన్ను విడిచిపెట్టినా నేనున్నానన్న ఒక్క భరోసాతో నువ్వు బతుకుతావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. నువ్వే ఇలా అయిపోతే ఇంకెందుకునైనా తల కొరిగించేసుకో. నువ్వే ఇలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఇంకెందుకు నాయనా తల కొరిగించేసుకో. ఆ తల వెంట్రుకలు కొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవ. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. ఈ మాటలోని అంతరార్థం ఏంటో తెలుసా? క్రీస్తులోనికి వచ్చిన నువ్వు, బాప్తిస్మం పొందిన నువ్వు అనేక మార్లు పడిపోతున్నావు. ఒకవేళ పడిపోయావన్న సంగతి నీకు అర్థమైతే ఇమ్మీడియట్గా నువ్వు మరలా ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి వచ్చి ఆ పాత జీవితాన్ని ఇక్కడే విడనాడి ఇమ్మీడియట్గా నువ్వేమైపోవాలి? సెట్ అయిపోవాలి. పడిపోయినందుకు దేవుడు నిన్ను త్రోసేయట్లేదు, నిలబడమని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు పడిపోయావని దేవుడు నిన్ను తోసేయట్లేదు. లోకం తోసేయచ్చు, సమాజం తోసేయచ్చు, కానీ దేవుడు నిన్ను తోసేయట్లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, తిరిగి నిలబడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడతాడండి. 7 సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నది ఏంటో తెలుసా? నీవు తిరిగి ఆ మొదటి క్రియలు చేయుము. మరలా నువ్వు నిలబడాలి. పడిపోయిన స్థితిలో నువ్వు ఉండిపోకూడదు. తిరిగి నిలబడు. ఆ పూర్వపు వైభవాన్ని గుర్తు చేసుకో. ఎలా పరుగెత్తేవాడో ఎలా పరుగెత్తేదానో గుర్తు చేసుకో. మరలా నీ పాప నొప్పుకుని తిరిగి నిలబడు. ఆ పాత జీవితాన్ని మరలా వెళ్ళకు, వదిలే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని 6 రోజులు చేశాడు. ఎన్నో రోజులు పడిపోయాడు? ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి? మళ్ళీ 7 రోజులు మొదలెట్టాలి. మళ్ళీ 1 నుంచి రావాలి. వైకుంఠపాలి ఆటలో పాము మింగెత్తే మళ్ళీ 1లోకి వచ్చేసినట్టు ఈ 6 రోజులు కరెక్ట్గా ఉండి 7వ రోజున పడిపోయాడు అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచట? మళ్ళీ 1 దగ్గర మొదలెట్టరోయ్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 1 దగ్గర మొదలవుతున్నాడు. చూడండి, ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకొని రావాలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు ఏమైపోయాయట? వ్యర్థమైపోయాయి అంటున్నాడండి. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ మీకు చెప్పమంటారా? నేను దేవుని పని అంత చేశాను, దేవుని పని ఎంత చేశాను, నేను అంత గొప్పగా దేవుని పని ఉద్ధరించేశాను, ఎంత గొప్పగా ఉద్ధరించేశానని చెప్పు తిరిగే వాళ్ళు మనకు సమాజంలో కనబడతా ఉంటారు. అది నిజమో అబద్ధమో కానీ ఒక్కసారి ఆ ఉద్ధరింపులో నుంచి మరలా పుక్కిలింపులోనికి వెళ్ళామనుకో, ఆ పాత కంపులోనికి దిగి మళ్ళీ బయటకు వచ్చావనుకో, ఈ వెనకున్నదంతా ఏమైపోయినట్టు? వృధా. నిజం, మళ్ళీ 1లోకి రావాలి. అవసరం అండి జీవితం. నేను చాలా పవిత్రంగా చాలా గొప్పగా దేవుని సేవ జరిగించేస్తూ మధ్యలో ఒకరోజు దేవునికి అయిష్టమైన కార్యం చేసి ఆయన దృష్టికి భ్రష్టుడనైపోయాను అనుకోండి, నేను ఎంతవరకు చేసిందంతా ఏమైపోద్ది? వృధా. దానివల్ల నాకు ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనుషుల మెప్పు కోసం కాదు, ఎవరి మెప్పు కోసం ప్రయాసపడాలి? దేవుని మెప్పు కోసం ప్రయాసపడాలి. ఎంత చేసి మళ్ళీ 1 నుంచి రావాలంటే రాగలమా? ఎన్నాళ్ళు కష్టపడి మళ్ళీ 1లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు రారంటే రాగలమా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, IAS అంటారు. ఎవరు పడితే వాడు కలెక్టర్ అయిపోడు.
కష్టపడి చదివిన వాడు ఏమవుతాడు? కలెక్టర్ అవుతాడు. ఈ ఐఏఎస్కి ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలకు ఉన్న విధానం ఏంటో తెలుసా? ఇవ్వబడిన సబ్జెక్టులన్నీ అట్ ఏ టైం పాస్ అవ్వాలి. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావనుకో, వచ్చే సంవత్సరం ఆ ఒక్కటి రాసుకుంటే సరిపోద్దా? మొత్తం రాయాలి. చూసారా? వచ్చే సంవత్సరం ఇలా ఒకటి రాసేస్తాను పాస్ అయిపోతానంటే కుదరదు నాయన, మొత్తం సబ్జెక్టులు రాయాలి. ఒకటే కదా పోయింది, మొత్తం రాయాలి. అంతే. మనిషికే ఇంత జ్ఞానం ఉంటే దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలంటే. ఆ సూత్రధారి మదిలో పాత్రధారిగా విజయాన్ని సాధించాలని నువ్వు అనుకుంటే ఎన్నాళ్ళు ప్రత్యేకంగా ఉన్నావు, ఇంకొన్నాళ్ళు ఉండలేవా? ఎవడికో గొట్టంగాడికి చెప్పుకోక్కర్లేదు నీ యథార్థత గురించి. నువ్వు యథార్థవంతుడివో కాదో నీకు తెలీదా? నువ్వు పాపాత్ముడివో పరిశుద్ధుడివో నీకు తెలీదా? ఎవడో పనికి మాలినోడు వచ్చి నీ పరిశుద్ధతకు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? ఎవడో భ్రష్టుడు వచ్చి నీ గురించి చెప్పడం ఏంటి? అది అవసరం లేదు. నువ్వు ఎలాంటోడువో, నువ్వు ఎలాంటి దానివో నీకు తెలీదా? తెలుసు కదా. నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో, నీ నడవడికేంటో, నీ ఆలోచన విధానం ఏంటో, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరి అయినదో కాదో నీకు తెలుసా? తెలీదా? తెలుసు కదా. ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. ఒక్కసారి నీ గురించి నువ్వే ఆలోచించుకో. ఎన్నాళ్ళు దేవుని కోసం బ్రతికావు? ఏదో ఒక దౌర్భాగ్యపు స్వభావంతో, ఏదో ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో ఆ వాక్యానికి దూరం అయిపోతే మళ్ళీ దొరుకుతుందా నీకు అలాంటి వాక్యం? ఆ వాక్యంలో నుంచి వేరైపోయి లోకానికి దగ్గరైపోతే మళ్ళీ రాగలవా? ఈ మెట్లన్నీ ఎక్కుకుని పైకి, ఇప్పుడు ఇంత కష్టపడి మెట్లన్నీ ఎక్కుని పైకి వచ్చావు, కిందకు తోసాను అనుకో, మళ్ళీ ఎలా రావాలి నువ్వు? మళ్ళీ ఎలా రావాలి? ఎలా వచ్చేస్తావు? మెట్లకి కింద పడ్డావు, పొట్ట పగిలిపోద్ది, ఆల్రెడీ కాలు చెయ్యి ఇరిగిపోద్ది. కింద పడ్డప్పుడు అందంగా దిగుతావు. ఏంటి ఎలా దిగుతావు? కింద తోసేయగానే ఈ చెయ్యో ఈ కాలో ఈ పొట్టో ఈ బుర్రో ఏదో పగిలిపోవడం, కింద పడిపోవడం అయిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే ఇదివరకు ఎక్కినట్టు ఎక్కగలవా? ముందు ఇట్లకి కొట్లేయించుకొని, ముందు కుట్లేయించుకొని, ఈ నొప్పులన్నీ తగ్గే వరకు మందులు వాడి ఈ బాధ అంతా తీరిన తర్వాత అప్పుడు మొదట మెట్టు ఎక్కాలి. చూసావా ఎంత కర్మ వచ్చి పడిందో నీకు? అదే మేడ మీద అందంగా ఉన్నావు అనుకున్నా సార్, తోయించేసుకోకుండా ఇంకొక అంతస్తు ఎక్కగలుగుతావు. అంటే ఉన్నదాన్ని నిలుపుకుంటూ మరో అంతస్తు ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, పర్లేదులేండి ఇక్కడ దాకా వచ్చాను కదా ఇప్పుడు తోసేయండి అంటే ఎవడో తోసేస్తే కింద పడిపోతే నీకు విజ్ఞత ఉండాలి కదా, నీకంటూ ఒక వివేకం ఉండాలి కదా. తోసేస్తే కింద పడిపోతే మళ్ళీ మొదటి పెట్టి మళ్ళీ ఎక్కేస్తానంటే ఎక్కలేవు, కొంత టైం పడుతుంది. ఎందుకంటే ముందు కాళ్ళు చేతులు ఇరిగిపోయి, ముందు వీటికి కట్లు వేయించుకోవటాలు, బందులు వేసుకోవటాలు, ముందు ఈ బాధ అంతా తగ్గటాలు, ఆ తర్వాత మళ్ళీ మెట్టెక్కటాలు. ప్రియులరా, దేవునిలో ఎంత ముందుకెళ్తామో సాతాను అంత వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అండి చెప్పాను నేను, ఎవ్వరి వైపు చూడకండి, కేవలం వాక్యాన్ని మాత్రం చూడండి. మనం ఎంత వేగంగా పరిగెత్తుతుంటామో అంత షార్ప్గా లాగాలనుకుంటాడు. ఏమండి, నా ఆకలి నాకు తెలుసు, మీ ఆకలి మీకు తెలుసు, నా భక్తి ఏంటో నాకు తెలుసు, మీ భక్తి ఏంటో మీకు తెలుసు. ఎవడండి మనకు చెప్పాల్సినోడు? ఎవరు మనకు చెప్పాలి? వింటున్న వాక్యాన్ని బట్టే అక్కడ జరుగుతున్నది సత్యమా అసత్యమా, వాళ్ళు వెళుతున్న మార్గం సత్య మార్గమా అసత్య మార్గమా ఈజీగా అర్థమైపోద్ది ప్రియులరా. మనకి ఈజీగా ఒక్కసారి మనం సత్యాన్ని ఆశ్రయించిన తర్వాత, కొంతకాలం మనం పరిగెత్తిన తర్వాత మరలా సాతాను మనల్ని వెనక్కి లాగేస్తే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళటం అనేది సాధ్యం కాదండి. ఇప్పుడు మీ అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయా? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం రాయించుకోలేండి, మామూలుగా అడుగుతున్నాను. నాకు సొంత ఇల్లు ఉందన్నోడు చేతులు ఎత్తండి. చిన్నదో పెద్దదో గుడిసైనా పర్లేదు, డేరా అయినా పర్లేదు, మాకు సొంత ఇల్లు ఉందన్నవాళ్ళు. మీరు అందరూ రేపొద్దు నమ్మేసి ఆ డబ్బును పప్పు చింతకాయ చేసేసి మళ్ళీ కట్టండి చూద్దాం. ఆ ఇల్లు కట్టగలరా? అమ్మేయండి, డబ్బులు వస్తాయి, గట్టిగానే వస్తాయి. తినేయండి శుభ్రంగా, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, రోడ్డు మీద ఏది దొరికితే తినేయండి, లాటరీలు ఆడేయండి, తీర్థాలకు తిరగండి, మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టేయండి. మొత్తం డబ్బులన్నీ ఒక వారం రోజుల్లో తగలేసేయండి. తర్వాత మళ్ళీ ఇల్లు కట్టేయండి. కట్టగలరా? ఈ ఇల్లు కట్టడానికే నానా పాటలు పడ్డారు. ఇప్పుడున్న ఇల్లు కట్టడానికే నానా పాటలు పడ్డారు. దాన్ని అమ్మేయడం ఒక్క నిమిషం పని, ఆ డబ్బును తగలేసేయటం మరో నిమిషం పని. కానీ మళ్ళీ అదే ఇల్లు కట్టడం నీకు జీవితకాలం పట్టవచ్చు, అసలు నువ్వు కట్టలేకపోవచ్చు. ఇప్పుడు నీకు తెలిసిన నీతి ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి ఉన్నదాన్ని అమ్ముకోకూడదు అని అర్థమవుతుందా? అలాగే
మనం కూడా మన భక్తి జీవితాన్ని ఎవడి కోసమో ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. మన భక్తి జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేసుకోకూడదు. మనమేంటో మనకే తెలియాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. అవి అర్థమవుతున్నప్పుడు, తండ్రి నీ కోసం ప్రత్యేకింపబడి నీ కోసం ప్రత్యేకంగా బ్రతుకుతున్న ఈ జీవితాన్ని సంపూర్ణంగా నీకే అప్పగిస్తాను తండ్రి. నీ కోసం ఇంకా ప్రత్యేకంగా బ్రతుకుతాను. ఇప్పటి వరకు ఓపిక పట్టాను, నీ బండి ఇక్కడ దాకా లాక్కొచ్చాను, ఇంకొంత ముందుకెళ్తే నేను దాటిపోతాను. అలా దాటిపోయి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఏంటి? అలా దాటిపోవాలని సిద్ధపడిన నేను ఈ లోకం మీద విరక్తి కలిగి ఈ లోక వ్యామోహాన్ని చంపుకొని నీ కోసం బ్రతకాలని ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నతమైన ఆలోచనలు కలిగి నీ మార్గంలోకి వచ్చినప్పుడు నేను మరలా వెనక్కి వెళ్ళటం ఏంటి? వెళ్ళకూడదు. ఉన్న సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఈ సత్యంలోనే రక్షణ నాకు ఉందని గమనించి నీ మార్గంలో, నువ్వు కోరుకున్న మార్గంలో నేను ముందుకెళ్ళిపోవాలి. రోమాపత్రిక 12:1 చెప్పిన మాట నిరంతరం మనం గుర్తుకు రావాలి. సజీవయాగంగా మీ శరీరములు దేవునికి సమర్పించేయండి అన్నాడు. సమర్పించేయండి సజీవయాగంగా అంటే ఎల్లప్పుడూ ఆయన కోసం ప్రత్యేకింపబడి. మీరు నా కొరకు ప్రత్యేకింపబడిన వారు, నా వారిలో నుండి బయలు వెడలుడి అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి ప్రియులారా. 6వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. నేను వారిలో నివసింతును. 16-17 కలిసి ఉన్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి. ఆ తర్వాత మాట ఏంటో చూడండి. ప్రత్యేకముగా ఉండండి. అంటే క్రైస్తవులందరూ ఎవరిప్పుడు? ఎవరు? నాజీరులు. అర్థమవుతుందా? క్రైస్తవులందరూ ఎవరు? అందరూ నాజీరులేనండి. మనమందరం దేవుని కోసం నాజీరు చేయబడిన వారము. మనమందరము ఆయన కొరకు ప్రత్యేకింపబడిన వారము. ఒకడు పడిపోతే నువ్వు నిలబెట్టి ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ పరుగు పందెం అందరిది. ఒక్క చీమ మరో చీమకు దారి చూపిస్తుంది. అదేవిధంగా ఎవడైనా పడిపోతే వాడిని తట్టి లేపే పదతమ్ముడు, పరిగెడదాం, మనం వెనక్కి వెళ్ళొద్దు. ఎవడో నిన్ను చేయబట్టుకు లాగేస్తాడా వాడినో తను ముందుకు పరిగెత్తమ్ముడు. నువ్వు మాత్రం లోకంలో కలిసిపోకు. నువ్వు మాత్రం లోకం వైపు చూడకు. నువ్వు మాత్రం వాక్యానికి దూరం అవ్వకు. పరిగెత్తుతాం. అందరూ ఏకమై ఆ మహాలోకాన్ని సాధిద్దాం. మనం ప్రత్యేకంగా ఉందాం దేవుని కోసం. మనం నాజీరు చేయబడిన వారము. అలనాడు సంసోను ఒక్కడే, సమూయేలు ఒక్కడే మనకు కనబడుతున్నాడు. లేకపోతే ఇశ్రాయేలు మొక్కుకున్న వాళ్ళు మాత్రమే మనకు కనబడుతున్నారు. వాళ్ళకు కొన్ని దినాలు మాత్రమే కనబడుతున్నాయి. మనకు అలా కాదు ప్రియులారా. క్రీస్తులో తిరిగి జన్మించిన నాట నుండి క్రీస్తు మరలా ఈ భూమి మీదకి వచ్చేంత వరకు మనము దేవునికి నాజీరు చేయబడిన వారము. మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారము. ఆ సూత్రధారి మధ్యలో మన పాత్ర ఎలా ఉంది? ఈ పాత్ర నీకు అనుకూలంగా ఉందా? ఒప్పుకుంటావా? మార్చేద్దామా? మార్చేయి. నీకు నచ్చినట్టు మార్చేసుకో. ఎప్పటికీ నీకు స్వతంత్రం ఉంది. నీకు నచ్చినట్టు మార్చుకో. ఎవడికో లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి లెక్క చెప్పాలో తెలుసా? మనం దేవునికి లెక్క చెప్పాలి. నేనైనా నువ్వైనా ఎవడికి లెక్క చెప్పాల్సిన అవసరత భూమి మీద లేదు. కానీ పరలోకపు తండ్రికి మాత్రం మనం ప్రతి విషయం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం ప్రియులర్. దేవునికి నాజీరు చేయబడిన వాడు నువ్వు. దేవునికి నాజీరు చేయబడిన దానవు నువ్వు. ఒక సంసోనే అనుకుంటున్నావా నాజీరు చేయబడితే? క్రీస్తులోనికి వచ్చిన ప్రతివాడు దేవునికి నాజీరు చేయబడిన వాడే. క్రీస్తులోనికి వచ్చిన ప్రతివాడు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వాడే. అంత ప్రత్యేకత దేవుడు నీకు ఇచ్చినప్పుడు దానిని విడిచి ముందుకు కొనసాగటం ఏమైనా బాగుందా? దానిని విడిచి వైదొలిగిపోవటం ఏమైనా బాగుందా? నీకు నచ్చిన మార్గాల్లో స్వతంత్రం ఉంది కదా అని వెళ్ళిపోవటం ఏమైనా బాగుందా? బాగలేదండి. అది పద్ధతి కాదండి. క్రీస్తులో తిరిగి జన్మించిన మనం దేవునికి నాజీరు చేయబడిన వారమన్న సంగతి మనకు అర్థమైతే చచ్చేంత వరకు ఇదే ప్రత్యేకత మనందరి జీవితాల్లో ఉండాలి. చచ్చేంత వరకు అలాంటి ప్రత్యేకత కలిగిన బ్రతుకు మనం బ్రతకాలి ప్రియులరా. అలాంటి ప్రత్యేకత కలిగిన బ్రతుకు బ్రతకాలి. లోకమంతా నీకు విరోధమైపోయినా దేవుడొక్కడు నీతో ఉన్నాడన్న ఒకే ఒక్క నిశ్చయతతో నువ్వు ఆయన మార్గంలో ముందుకి వెళ్ళిపోవాలి. భక్తుల జీవితాలన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్ ఏమీ లేదు. లోకమేం వాళ్ళని పొగడలేదు, లోకం వాళ్ళని కీర్తించలేదు, లోకం వాళ్ళ వెంట నడవలేదు. ఎప్పుడూ వెనకాల అవుట్లు పేలుస్తూనే ఉంది. అయినప్పటికీ వాళ్ళు దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగారు. కారణం ప్రత్యేకింపబడినవారు. మీరు కూడా ప్రత్యేకింపబడిన వారే. ఈ సత్యాన్ని ఇప్పుడు మర్చిపోకండి. మీరు ప్రత్యేకింపబడినవారు. బాప్తిస్మం పొందిన ప్రతి వారికి చెబుతున్నాను,
మీరందరూ ప్రత్యేకింపబడిన వారు, మీరందరూ దేవునికి నాజీరు చేయబడిన వారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. పైనుంచి కింద పడిపోయారా? ఎత్తంతా ఎక్కి 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 మళ్ళీ వెనక్కి లాగేసాడు ఆ దయ్యం. వెనక్కి వచ్చేసారా? చిన్నప్పుడు చెట్లు ఎక్కేవాళ్ళం, కష్టపడి ఎక్కేవాళ్ళం కొబ్బరి చెట్టు. సగం ఎక్కిన తర్వాత కాలు పట్టు వదిలేసేది, మెల్లిగా మొదట్లోకి వచ్చేవాళ్ళం. కాయ పైన అలాగే ఉండేది వెక్కిరిస్తూ, రారా చూద్దాం అన్నట్టు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేది, ఆ బొండం ఎప్పుడు దింపేది, 4 చుక్కలు నోట్లో ఎప్పుడు పడేది, 4-5 సార్లు ఎక్కుతున్నాను జారుతున్నాను దిక్కుమాలకాయ నిన్నెప్పుడు తాగుతాను నేను ఇంకా అనిపించిందా? అసలు గట్టిగా పట్టుకుని ఇంకొంత దూరం వెళ్ళిపోతే జారిపోకుండా ఆ కాయ మనకు దొక్కుతుంది, చక్కగా తాగొచ్చు. జీవితం కూడా అంతే ప్రియులారా. మనం ఏదో సగం వెళ్ళాం కదా, మళ్ళీ జారిపోతే మళ్ళీ ఎక్కేద్దాంలే అనుకుంటే అన్నిసార్లు అవకాశాలు మన తలుపు తట్టవండి. అన్నిసార్లు అవకాశాలు మన తలుపు తట్టవు. ప్రతిసారి మందే టైం అనుకోకండి. దేవుడి టైం స్టార్ట్ అయింది అనుకోండి, నీ గడియారం ఇంకా పని చేయదు, స్టక్ అయిపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎంత తిప్పినా, సర్వీసింగ్ చేసినా, ఆయిలింగ్ చేసినా నీ ముళ్ళు తిరగదు, మట్టిలో గప్పెట్టేయడమే. ఏం చేస్తావు అప్పుడు? ఏం చేయలేవు. కాబట్టి ఉన్న అవకాశాన్ని బుర్రన్నోడు ఎవడు పాడు చేసుకోడు, బుర్ర కూడా పాడు చేసుకుంటాడు. కాబట్టి మనం ఇప్పటి వరకు చాలా దూరం ప్రయాణం చేసాం, ఇంకొంత దూరం ప్రయాణం చేస్తే పరలోకాన్ని స్వతంత్రించుకుంటామేమో, ఇప్పుడు పడిపోతే పాతాళానికి జారిపోతామేమో. కాబట్టి ఉన్న అవకాశం మన కోసమే ఉందని గమనించండి. దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుందని అర్థం చేసుకోండి. దేవుడి రాత్రి జీవితాలు చాలా బాగుంటాయండి, నిజమండి, చాలా బాగుంటాయి. నాతోనే కదా నా తండ్రి మాట్లాడాడు. ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను నా తండ్రి. ఈ రాత్రి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి నన్ను ప్రేమించి దేవుడు నన్ను రేపుతున్నాడు, నా ఆలోచనలను సరిచేస్తున్నాడు, నా నడవడికను సరిచేయాలనుకుంటున్నాడు. నేను కోల్పోయిన పూర్వవైభవాన్ని తిరిగి నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నన్ను సక్రమమైన మార్గంలో పెట్టాలనుకుంటున్నాడు అన్న మంచి ఆలోచన నీ మెదడులో నాటనిస్తే మరలా నువ్వు పరిగెత్తు. అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా ముందుకు పరిగెత్తు. ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకో. మరోసారి మళ్ళీ ఇలాంటి ప్రసంగం వింటాను, మళ్ళీ పడిపోతాను, మళ్ళీ లేస్తానంటే పడ్డాక పగిలిందనుకోండి, ఇంకా ఆ తర్వాత లేవడానికి ఏమీ ఉండదు, లేవడానికి ఏం ఉండదండి. ఏసావు తర్వాత మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో వెతికాడట. మరి ఆ శ్రద్ధ ముందేమైపోయిందో. అయినను అతనికి ఆ అవకాశం దొరకక విసర్జింపబడెను అన్నాడు ప్రియులారా. కాబట్టి సత్యమేదో అసత్యమేదో గమనించండి. దేవుడు ఏ విధమైన పాత్రను మీ బ్రతుకులో కావాలని కోరుతున్నాడో ఆ విధమైన పాత్రదారులుగా ఉండండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభువా, మీ లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. కృప కలిగిన మా దేవ, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. వెత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 మీ సన్నిధి కాంతి మీ ప్రత్యేకింపబడిన జీవితాలు కలిగి క్రైస్తవుడు అంటేనే నాజీరు చేయబడిన వాడిని గుర్తించి తండ్రి ఆత్మ సంబంధమైన వ్రతమును మీ కొరకు ఎల్లప్పుడూ జరిగించుటకు సహాయం. ఇక్కడ సేవ జరిగిస్తున్నటువంటి తమ్ముడిని మీరు బలపరిచి మరింత గొప్పగా ఆత్మల సంపాదనలో తమ్ముడు, అతనితో పాటు ఉన్న పిల్లలు, ఈ పరిసర ప్రాంతాల్లో యథార్థంగా మీకోసం కష్టపడుతున్నటువంటి, నిస్వార్థపూరితంగా మీ కొరకు పనిచేస్తున్నటువంటి పిల్లలందరూ వారి కుటుంబాలు ఉండినట్లు సహాయం చేయమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచమని, స్థిరపరచమని. ఒకవేళ ఎవరైనా వెనక్కి పడిపోయిన వాళ్ళు ఉంటే, మీ మాటలకు దూరమైపోయిన వాళ్ళు ఉంటే, వారు మరల తమ తప్పు తాము తెలుసుకుని తండ్రి నీతి మార్గాలలో ముందుకు పరిగెత్తగలిగే ధన్యతను అనుగ్రహించమని, మా అందరి కొరకు త్వరలో రాబోతున్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా అందరి రాజు అయినటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు మీ వద్ద నుండి ప్రతిఫలం పొందుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.